ఐ మీన్ లైక్ చూస్తాం. వీలు కాకుంటే రేపు వారం తీసుకోవచ్చు. నిన్న వారం నుంచి ఒక ముఖ్యమైన టాపిక్ని, ముఖ్యమైన విషయాన్ని మీరు నేను నేర్చుకుంటా ఉన్నాం. గుర్తుండే వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు ఏం టాపిక్ అమ్మా? ఓకే, సో మీరు నేను స్వస్థత, నేను ఈ స్వస్థత ఎప్పుడు స్టార్ట్ చేశానో నేను కూడా దీంతో ఫైట్ చేయాల్సి వస్తాను. ఓకే, సో ఎనీహౌ విషయం ఏమంటే స్వస్థత గురించి మనం నేర్చుకుంటాను. స్వస్థత ఎలా మనం అనుక్షణము కలిగి జీవించాలి. సో ఆ యొక్క విషయాన్ని మీరు నేను నేర్చుకుంటా ఉన్నాం. నిన్న వారం చెప్పినది కొంచెం చెప్తాను. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పాయింట్ చెప్పా. మొత్తం నేను 5 విషయాలు మీకు చెప్పాలి ఆరోగ్యంలో జీవించేదానికి. సో ఈ 5 విషయాలు మీలో ఉంటే మీరు నేను అనుక్షణం ఆరోగ్యంలో జీవిస్తాం. లేకుంటే ఐ మీన్ మీకు ఓకే, అందుకని ఈ 5 విషయాలు మేము చెప్పబోతున్నా. ఒకటి ఆల్రెడీ నేను నిన్న వారం కవర్ చేశా. యాక్చువల్లీ నిన్న వారం 3 కవర్ చేయాలని వచ్చా, కానీ ఒకటే కవర్ అయింది. ఈరోజు మిగతావన్నీ కవర్ చేయాలని వచ్చా. చూస్తాము మొత్తం 5 పాయింట్లు తీసుకునేదానికి. మరి పరిశుద్ధాం దేవుడు ఎట్లా సహాయం చేస్తే అట్లా ముందుకెళ్దాం. మీరు చూసినట్లయితే పిల్లరా, ముఖ్యంగా దేవుడు నాన్న నీకు కరెక్ట్ ఉందా? కెమెరా మీద సిస్టర్ మీరు కొద్దిగా ముందుకు రానా, కీర్తన కొద్దిగా ముందుకు వస్తే మీరు జాగ్రత్తగా వినంటారా. దేవుడు మనల్ని ఎప్పుడు అనుక్షణం స్వస్థతలో ఉండాలని కోరుకుంటాడు, ఆరోగ్యంలో ఉండాలని కోరుకుంటాడు. అనారోగ్యం ఇల్లీగల్. ఇప్పుడు మనం ఎవరైనా అనారోగ్యంలో పోయి వెళ్తున్నా, అది పడిసం కానీ, అది దగ్గు కానీ, అది ఏదన్నా కానివ్వండి, మీకు చాలా మైనర్ అనిపించవచ్చు, స్వర్గం దాన్ని అంగీకరించదు. అది ఇల్లీగల్ అనమాట. అది మీరు నేను అనుమతించాం కాబట్టి మన శరీరంలో ఉంది. ఒక్కోసారి సాతానుకి అనుమతించడం మనం జరుగుతుంది కాబట్టి అనారోగ్యంగా ఉంటాం. ఓకే, ఎనీహౌ దేవునికి ముఖ్యంగా ఈ స్వస్థత గురించి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఐ మీన్ లైక్ ఇది కూడా ఉంది, లైక్ ఎవరైనా చేయిపెట్టి ప్రార్థన చేస్తే మీరు నేను స్వస్థత పొందుకుంటాం. ఇది ఉంది బైబిల్ పరంగా. అమ్మ వింటున్నారు కదా, ఇది వరం పిల్లరా, స్వస్థత వరం ఉంది. సో దేవుడు ఎవరికైనా స్వస్థత వరం ఇచ్చి ఉంటే వారు మీ మీద చేయిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, అమ్మ వింటున్నారా, స్వస్థత పొందుకుంటాం. ఎవరైనా చేయిపెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అది ఉంది. బైబిల్ పరంగా న్యాయమైంది, కరెక్టే, తప్పేం లేదు. రెండవది, చాలాసార్లు మనం ఎక్కడైనా మీటింగ్ పోయినప్పుడు లాంటి ఇట్లా సభలో పరిశుద్ధాత్మ దేవుడు చాలామందిని స్వస్థపరుస్తాడు. ఆయనే స్వస్థపరుస్తాడు. మనం స్తుతించి ఆరాధించినప్పుడు రోగులు బాగవుతారు. ఓకే, ఈ 2 విధానాలు ఉన్నాయి బైబిల్లో. బిబ్లికలీ ఇది మంచిది, కరెక్ట్. కానీ ఈ 2 విధానాలతో దేవుడు అంత సంతోషపడాడు పిల్లలు. ఈ విధానం ద్వారా దేవుడే స్వస్థపరిచినప్పటికీ ఈ విధానం అంత ఇష్టం లేదు దేవునికి. ఏ విధానము? ఇంకో రుచి చేయిపెట్టి ప్రార్థన చేయాలా, లేదంటే ఇట్లా సమయంలో అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచేది చేస్తాడు. మనం మీటింగ్స్లో చూస్తుంటాం. దేవునికి ఇష్టమైంది యాక్చువల్ లీగల్ ఏంటంటే నీ అంతకు నువ్వే ఆరోగ్యంలో ఉండాలి. ఎప్పుడు నువ్వు డైరెక్ట్గా దేవుడి నుంచి ఆరోగ్యం అనుక్షణం పొందుకోవాలని, డివైన్ హెల్త్లో నువ్వు ఉండాలని. ఓకే, సపోజ్ ఆ పద్ధతిలో ఉన్నారనుకోండి, ఎవరన్నా వేరే వాళ్ళ మీద ఆధారపడి, చాలామంది క్రైస్తవులు ఆధారపడతారు. వాళ్ళకి ఇంటి పాస్టర్ ఉంటాడు, ఇంటి ప్రాఫిట్ ఉంటాడు, ఇంటి హీలింగ్ మినిస్టర్ ఉంటాడు. గబక్కనేమనైతే వెంటనే కారు వేసుకుని వెళ్ళిపోతారు హీలింగ్ మినిస్టర్ దగ్గర. సో వాళ్ళకి ఒక రకంగా చూస్తే యేసుప్రభు ఆయనే. మీరు చూసారు లేదో, నాకు అట్లా వాళ్ళని చూశాను నేను. ఆ పద్ధతి యేసుప్రభుకి ఇష్టం ఉండదు. రాత్రి 3 గంటలకు కడుపు నుంచి అనుకో ఏం చేస్తారు కదమ్మా, మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఏదో ఒకటి తలనొచ్చా, లేకుంటే ఏదైనా జారి పడినా, స్వెల్లింగ్ అయింది, ఏదో ఒకటి అనారోగ్యం అయింది అనుకో ఏం చేస్తావు? అప్పుడు దేవుని దైవజన్ దగ్గర పరిగెడతావు. సో ఇట్స్ నాట్ ఐ మీన్ ఆ పద్ధతే కాదు, దైవికమైన పద్ధతి కాదు అది. ఆడ పరిగెత్తు, గుంటకల్ పరిగెత్తు, లేదంటే కడప, ఏదేమో ఎక్కడున్నారు, హైదరాబాదు, చెన్నై, గుత్తి, ఢిల్లీ. నేను వారిని తప్పు పెట్టడం కాదు, కానీ వాళ్ళు అన్యులు పోవచ్చు. వాళ్ళకి దేవుడే తెలియదు కాబట్టి అందుకే దేవుడు ఐ మీన్ లైక్ ఎవరిపైన వాళ్ళని స్వస్థపరుస్తాడు. సో కానీ బిబ్లికల్ వే వచ్చేసి మనకు మనం ఎప్పుడు స్వస్థత పరుచుకోవాలి, మనం స్వస్థతలో ఉండాలి. ఓకే, సో అర్థమైందా పిల్లరా? సో ఇది విధానం. సో అందుకని జాగ్రత్తగా వినండి. ఇదే దేవునికి ఇష్టమైన విధానం. అది ఆల్టర్నేటివ్. అది కొత్త వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి.
ఇక్కడ మనము అసలైన విధానం గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో అది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వినేటప్పుడే మ్యాక్సిమం మీరు విన్నప్పుడే విశ్వాసం వస్తుంది ఆ యొక్క టాపిక్ మీద, ఆ యొక్క సబ్జెక్ట్ మీద, ఆ యొక్క బైబిల్ ఏం చెప్తుంది దాని మీద. ఆ విశ్వాసం ద్వారానే మీరు గొప్ప గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటారు. ఓకే, సో 5 విషయాల్లో లాస్ట్ టైం ఒక విషయం చెప్పా, ఎవరైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా అమ్మా? ఓకే ఓకే, ఇది చెప్పనండి ఫస్ట్. స్వస్థత దేవుని ప్రియమైన కోరిక పిల్లలు. కలలో కూడా ఊహల్లో కూడా రానిద్దండి. అనారోగ్యము దేవుడు ఇస్తాడు, అనారోగ్యంలో దేవుడు పెడతాడు, అనారోగ్యం ద్వారా దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. ఇవన్నీ, ఈ మాటలన్నీ యాక్చువల్గా బైబిల్ మాటలు కాదు, ఇది స్ట్రైట్గా సాతాన్ యొక్క పని. ఎందుకంటే మీరు విశ్వాసంలో మూవ్ కాకూడదని. ఇప్పుడు దేవుడే రోగం పెడతాడు అన్నప్పుడు మీరు ఇంకేం విశ్వాసం చూపిస్తారు దేవుని ఎదుట? ఫెయిల్ అయిపోతాం మనం. అందుకే న్యూట్రలైజ్ అయిపోతుంది మన యొక్క డివైన్ హెల్త్. సో జీవితంలో ఎప్పుడు కూడా ఊహల్లో కూడా రానిద్దండి దేవుడు అనారోగ్యం ఇస్తాడు అని. దేవుడు అనారోగ్యం ఇడిపిలారా. యాకోబు గ్రంథం 1:17 లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. దేవుడు ఎట్లా వాడు, చదవండి ఎవరన్నా. దేవుడు ఎట్లా వాడు, యాకోబు 1:17 ఎవరన్నా తెలుగులో గట్టి చదవండి. చూసారా, శ్రేష్టమైన ప్రతి వరం. ఇంగ్లీష్లో చాలా బాగా రామిందిలారా. ఎవ్రీ గుడ్ గిఫ్ట్, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. అంటే దేవుని దగ్గర కేవలం మంచిది, పర్ఫెక్ట్ అయిందే ఉంది పిల్లరా. ఆయన మారని దేవుడు అని రాయబడింది ముందర మీరు చదివి తెగిన. సో అనారోగ్యం అనేది లేదు ఆయన దగ్గర. యాట్ నుంచి తెచ్చేసాడు ఆయన మీకు. సో మీరు ఆయన దగ్గర, ఆయన మంచి దేవుడు, మంచి ఉంది ఆయన దగ్గర, అనారోగ్యం లేదు ఆయన దగ్గర. అందుకే దాన్ని వచ్చి యేసుప్రభు ప్రూవ్ చేశాడు. యేసుప్రభు ఏమన్నాడు వచ్చి? దొంగ వచ్చిండేదే ఏం చేయడానికి? దొంగతనమును, హత్య, నాశనం చేయడానికి. నేను వచ్చింది ఎందుకు? జీవం ఇచ్చుటకు. అది ఆయన చెప్పలేదు కదా. పోనీ ఆయన చూపించాడా చేతుల ద్వారా? ఎవరికన్నా అనారోగ్యం పెట్టాడా? భయంకరమైన వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి, అందరినీ బాగు చేసేవాడు. ఎవరికి ఏ కండిషన్ పెట్టలేదు ఆయన. యేసుప్రభు ఎవరు? దేవుడు పిల్లరా. సో ఎప్పుడు ఆయన అనారోగ్యం ఇవ్వలేదు. పోనీ ఇది చెప్పలేదు, దీన్ని నేను చేయలేనని. ఇది చాలా సీరియస్ అనారోగ్యమా, కొత్తగా వచ్చిందంట, నేనేం చేయగలను చెప్పు అని యేసుప్రభు ఎవరితో ఎప్పుడు చెప్పలే. ఈరోజు కూడా అదే యేసుప్రభు మీ నా జీవితంలో ఉండేది. డాక్టర్ అనొచ్చు 10,000 మందిలో ఒకరికి ఉంటుందని, కానీ మన ప్రభువు ఏ రోగమైనా బాగు చేసేవాడు. అసలు రోగం లేదు మనకి. అది సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి మీకు నాకు. ఓకే, సరే, మీరు చూస్తే పిల్లరా. సో అందుకనే యేసుప్రభుడు స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరచడమే కాదు, మిమ్మల్ని నన్ను ఎందుకు పెట్టాడు చెప్పండి? ఈడ ఏం చేయడానికి? నువ్వు నేను ఏందో అంటాను నేను. ఓకే ఓకే, ఆయన స్వస్థపరచడమే కాదు, మిమ్మల్ని ఉంచినే స్వస్థపరచడానికి. అందుకే సాతాను ఆ ఏరియాలో కన్ఫ్యూజన్ పెట్టున్నాడు పేరా. చాలామంది దైవజనులు, బైబిల్ బోధకులు రోగం దేవుడు పెడతాడని, ఆయన శిక్షిస్తాడు రోగం ద్వారా అని. ఆయన శిక్షిస్తాడు. ఎవరిని శిక్షించాడు ఆయన? ఒక్కరిని శిక్షించాడు ఆయన, యేసు ప్రభుని. కంప్లీట్గా తన ఉండే క్రోధం అంతా ఆయన మీద వేసేసాడు. యేసు ప్రభుని నల్లగొట్టేశాడు పిల్లరా. గుర్తుపట్టని వాడుగా చేశాడు ఆయన. అంత కసి తీర్చుకున్నాడు ఏదాని మీద? పాపం మీద, రోగం మీద. ఇంకా ఆయన దగ్గర లేదు ఇచ్చేదానికి, ఎందుకంటే మొత్తం ఆయన యేసయ్య మీద కుమ్మరించాడు. అందుకే యేసయ్య మాంసం లోపల బోన్స్. అసలు మీరు లోపల యాక్చువల్గా డెప్త్లోకి వెళ్తే బయట నేను సాల్వేషన్ అప్పుడు చెప్తాను మీకు రానున్న దినాల్లో. మళ్ళీ ఇంకోసారి సాల్వేషన్ గురించి చెప్పినప్పుడు లోపల ఇన్నర్ పార్ట్స్ కనపడేటవంట యేసుప్రభుని కొట్టినప్పుడు. ఎందుకంటే మాంసం వచ్చేసేది బయటికి. అంత దెబ్బలు తినడానికి కారణం ఏం చెప్పండి? నా రోగాల కోసం ఆయన శిక్ష అనుభవించాడు. అందుకే రోగం లేదు నా జీవితంలో. ఓకే, సో ఫస్ట్ మా ఇంటానారా, మీరు నేను స్వస్థతలో ఉండాలి అనుక్షణం అంటే ఈ గుణం కలిగి ఉండాలి. ఏ గుణము? మత్తయి సువార్త 8:2-3 చదివితే అక్కడ రాయబడింది,
లెప్రసీ పేషెంట్, కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు ఈ గుణం. ఇక్కడ తెలుగులో మ్రొక్కి అని రాయబడింది, ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడింది. ఆయన కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే యేసు ప్రభువుతో ఈ గుణం ఉండాలా, 5 గుణాలు ఉండాలా మీలో నాలో అనుక్షణము ఆ స్వస్థతలో జీవించేదాన్ని. మొదటిది వర్షిప్ చేసేవాడిగా ఉండాలి మీరు నేను. ఏంటి వర్షిప్ చేయాలా? ఇక్కడ చూస్తే వర్షిప్ అంటే సాష్టాంగ పడ్డం పిల్లరా. వర్షిప్ అంటే మ్యాగ్నిఫై చేయడం, తెలుగులో ఏం చేయాలి? మహిమపరచడం. ఓకే, ఈ గుణం నీలో ఉండాలి ఎప్పుడు కూడా, ప్రభువుని మహిమపరిచే గుణం. ఎలాగా? చూడండి, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి, నేను కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళతో కలిసా, మీకు అంత ఐడియా లేకపోవచ్చు పిల్లరా. భయంకరమైన రోగం ఇది. ఈ భూమి మీద జనరల్లీ ఏదైనా చిన్న రోగం వచ్చినా ఎవరిని చెప్పించేది? ఫస్ట్ దేవుణ్ణే. క్రైస్తవుల్ని చూశాను నేను చాలామందిని, మా పాపని చంపేసినాడు, ఏమొచ్చింది దేవునికి, మా పాపని చంపి తీసిపోయా మా పాపని. వాళ్ళది తప్పు లేదులేండి, ప్రీచర్స్ కూడా తప్పే. బరియల్ గ్రౌండ్ పెద్ద అబద్ధాలు ఎడన్నా చెప్తారంటే బరియల్ గ్రౌండ్ అని చెప్పేది. ఒక వ్యక్తి చచ్చిపోతే క్రైస్తవులీలలో చెప్తాను, అంత అబద్ధపు పాటలు, అబద్ధపు ప్రీచింగు, అబద్ధపు మాటలు. మీకు విచిత్రం అనిపించవచ్చు, దేవుడు ఎవరిని ఎప్పుడు చంపడం లేరా. ఫస్ట్ వినేదేంటి? ఆయన తీసుకుపోతే ఎవరు ఆపుతారు? ఆయన నిర్ణయించింది ఎవరైనా మారుస్తారా? ఆయన రమ్మంటే ఎవరైనా ఆపుతారా? ఓ మానవుడా రమ్మన్నాడు ఆయన అని, అదొక వాక్యంలోనే ఉంది. అది కూడా దేవుడు సంపడు ఎవరిని, దేవుడు చావీడు. మీరు నేనే చంపేసుకుంటాం మనల్ని చెప్పి. సో అందుకనే చావు దేవుని నుంచి కాదు. ఓకే, సో అందుకనే రోగం కూడా దేవుని నుంచి కాదు. సో ఓకే, ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి శపించలేదు ప్రభువుని. ఈ వ్యక్తి అప్పటికప్పుడు వచ్చి ఏదో సాష్టాంగం పడదాంపా, అది కాదు. ఈ వ్యక్తి, అమ్మా మీరు వినాలి జాగ్రత్తగా, లోపలికి వెళ్ళండి. నేనేం చెప్తున్నాను, ఈ వ్యక్తికి రోగం ఉంది, వాసన వస్తూ ఉంటుంది. కుష్ఠవ్యాధి దగ్గర మీరు పోతే కడుపు తోడేస్తుంది పిల్లరా. నేను చూశాను, నేను తినని దినాలు ఉన్నాయి అక్కడ పోయిన తర్వాత హాస్పిటల్లో. మా ఆర్గనైజేషన్ అదే కాబట్టి ఐ మీన్ లైక్ ఏంది లేదు, వేరే ఏ రోగం కన్నా ఆధారం ఉంటుందేమో, కానీ దీనికి బంధువుల దగ్గర రారు, ఎవరు రానీరు, పిలిచరు. తిండిలే, బట్టలే, మంచి బట్టలు వేసుకోలేడు, మంచి తిండి తినలేడు, అమ్మ హోటల్లో పోయి కూర్చొని నలుగురు తినలేడు. ఏంది చేరి ఈ వ్యక్తి ఫినిష్ ఇతని స్టోరీ. ఆ టైంలో అయితే ఇంకా భయంకరము. ఇప్పుడన్నా కొద్దిగా ఊరు బయట అన్నా పెట్టి ఏదో చేస్తారు పిల్లరా, ఆ టైంలో చాలా భయంకరమైంది. మీరు చూస్తే ఈ వ్యక్తి యొక్క లోపల ప్రవృత్తి చూడండి. అంటారు కదా ప్రవృత్తి అంటారా, లోపల ఉండే భావనని చూడండి. నేను వింటానరా, ఏం భావన? ఎప్పటి నుంచి ఉందో కుష్ఠరోగం మనకు తెలియదు, కానీ శపించేవాడు కాకుండా, దేవుణ్ణి దూషించేవాడు కాకుండా, మనుషుల్ని దూషించేవాడు కాకుండా, ఈ మానవుడు ఈ యొక్క లెప్రసీ పేషెంట్ ఐ మీన్ లైక్ ముందు నుంచే ఇది దేవుడి నుంచి కాదు వచ్చినది. దేవుడు స్వస్థపరిచేవాడు. చూడండి, కుష్ఠవ్యాధిలో ఉండేవాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ యేసుప్రభు ఉన్నాడే, ఆ మహాదేవుడు ఉన్నాడే, యెహోవా దేవుడు మనిషిగా వచ్చాడు కదా కిందికి. ఆ దేవుడు కనికరపూర్ణుడు, మహాదేవుడు, జాలిగలవాడు, మా పితరులను ఐగుప్తు నుంచి విడిపించినవాడు. ఆయన మా కొరకు మన్నాన్ని తినిపించినవాడు. ఆయన ఎందుకు చేశాడండి ఇట్లా? ఆయన అటువంటి వాడి కాదండి అనే యొక్క సద్భావనలో ఉన్నవాడు. చూడండి ఎంత నలిగిపోతూ ఉంటాడు ఆ యొక్క పీడలో. అందుకే అక్కడికి వచ్చి ఏం చేశాడు తెలుసా? కనపడ్డాడు దేవుడు భూమి మీద ఆయనకి. ప్లరా పోయి సాష్టాంగ పడ్డాడు. ఏమన్నా తెలుసా ఈ వ్యక్తి నోరు తెరిచి? కదా, నీకు ఇష్టమైతే ఏం చేయగలవు? ఏం ఫెయిత్ చూడండి ఆయనలో. నువ్వు చేయగలవయా స్వస్థత? నాకు ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ చూడండి. ఇంకా దేవుణ్ణి కలవకముందే ఇది ఆయన కల్టివేట్ చేసుకున్నాడు ఆ నేచర్ని. సాష్టాంగ పడినాడు కదా, అన్నాడు నువ్వు చేయగలవు. ఆ యొక్క భావన అనుక్షణం మీరు నేను కలిగి ఉండాలి. జాగ్రత్తగా నేను ఈరోజు క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంలో ఉండేది? అనారోగ్యం దేవుడు ఇచ్చాడని, ఎందుకు ఇలా సతాయిస్తానని దేవుడు. లేదంటే ఇంకో భావన ఏమున్నదంటే అనారోగ్యం చాలా పెద్ద సార్ ఇది. ఈ అనారోగ్యము యేసుప్రభు ఏం చేయలేడు దీని ముందర.
యేసు ప్రభువే దీని ముందర మోకరిల్లాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తాం మనం. ఎట్లా? మీరు అనొచ్చు, నేను ఎప్పుడు ప్రవర్తించలేదు సార్ అని. ప్రవర్తిస్తారు మీరు. ఎట్లా తెలుసా? ఆయన వాక్యం చెప్పక రోగం గురించి మాట్లాడడం వల్ల కూడా ఎవరు కనపడినా తలనొస్తుంది బ్రదర్, ఎవరు కనపడినా కడుపు నొస్తుంది. నీకు తెలుసా నాకు ఏమేమి రోగాలు ఉన్నాయో? మీరు అనుకుంటారు ఒక క్రైస్తవుడుగా అది నువ్వు రోగాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. నీకు తెలుసు దేవుడు ఇలా, అది దేవుడి నుంచి రోగం రాదు, అది నీకు ఫౌండేషనే ఉండాలి. నువ్వు చేయాల్సింది ఏంటి? ఏం చేయాలి తెలుసా? దినమంతా మనమంతా వెళ్తుంటాం, అనారోగ్యం పడకూడదు. అనారోగ్యము నీ నీ లోపల అగ్ని, ఐ మీన్ కోపం రాళ్ళు దాని మీద నీకు. ఎందుకంటే అది నీ శత్రువు, అదే రోగం నీ శత్రువు. ఎవరిలో రోగం చూసినా కూడా నిండు ఆ మనుషుల మీద కాదు, ఆ రోగం మీద ఆ భావన మీరు నేను కలిగిన. ఎందుకంటే మా తండ్రి నుంచి వచ్చినది కాదు ఇది పాతాళం నుంచి పంపబడింది అదే. అందుకని దాని గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటే ఏదో పెద్ద కిరీటం దొరికినట్లుగా మాట్లాడకూడదు. ఎవరి దగ్గర కూడా పోయి దాన్ని అసహించి అసలు చెప్పకూడదు. నన్ను అడిగితే ఎవరితో పోయి నువ్వే పోరాడాలి దాంతో. ఇది నేను చూసుకుంటాను ప్రభా, ఇది ఏంది లేదు నా ముందర, సిల్లి ఇది, దీన్ని నరికి పడేస్తాను నేను చెప్తున్నా. మీకు టైం పట్టచ్చు. ఈ భావనలో మీరు ముందుకెళ్తే టైం పట్టచ్చు. కొన్ని అనారోగ్యాలతో నెల 2 నెలలు దేవుడు అంటాడు, నా బిడ్డల ద్వారా నీ తలను తెగ నరుకుతాను నేను. నా బిడ్డల ద్వారా నా సామర్థ్యాన్ని నీ మీద చూపిస్తానంటాడు దేవుడు ఛాలెంజ్గా తీసుకుంటాడు. అందుకే నేను ఛాలెంజ్గా తీసుకోవాలి. నిన్న వారం ఒక సాక్షి చెప్పా. క్యాన్సర్ తల్లికి కొడుకు ఏం చేశాడు? వేరే మతం నుంచి ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడే క్యాన్సర్ అని తెలిసింది. ఆ బిడ్డ మంచి చర్చికి పోయేవాడు. ఇట్లాగే మీరు ఇంటున్న వినే విషయాలు వినే చర్చ్, అది చెప్పే చర్చ్. ఆ పిల్లడు అన్నాడు, మా అమ్మని నేను బాగు చేసుకుని తీరుతాను నేను. అది పిల్లలు రావాల్సిందే. అరే దేవుడి నుంచి కాదన్నప్పుడు నీకు ఎంత రోషం రాలా చెప్పండి? రోషం అప్పటికప్పుడు ఇది కాదు దేవుడి నుంచి, అనారోగ్యం దేవుడి నుంచి కాదనేది. ఓకే, ఆ పిల్లడు అనుక్షణము యేసయ్య తిన్న దెబ్బ చేత మా అమ్మకు స్వస్థత లభించింది అని ఆ దర్శనం చూసేవాడు. వాళ్ళ అమ్మలో దేవుణ్ణి చూసేవాడు. వాళ్ళ అమ్మలో ఆ నరాల్లో సామర్థ్యం. అదే ఫస్ట్ పాయింట్. నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? సాష్టాంగ పడ్డం అంటే రోడ్లో పడ్డం కాదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ముందర పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు. నీ హృదయంలో యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉంది, నా మాంసంలో ఆరోగ్యం ఉంది, నా పిల్లల్లో ఈ ఎలర్జీ, నా పిల్లల్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్య, నా పిల్లల్లో ఈ పీడను తీసేసినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. మా ఇంట్లో రోగం ఉండదు గాక, ఉన్నా కూడా ఇప్పుడు పనిచేస్తుంది రోగం మీ ఇంట్లో అందరికీ. కానీ నువ్వు నిలబడాలా. ఆ వాక్యం మీద నిలబడినప్పుడు, మహిమపరిచినప్పుడు దేవుడి యొక్క అద్భుతాన్ని చూస్తావు. ఓకే, మీరు చూసినట్లయితే పిల్లలు ఆ తల్లి బాగైపోయింది. డాక్టర్ అన్నాడు 3 నెలల్లో చనిపోతుందని. మీరు చూస్తే 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, ఇప్పటికీ బతుకుందేమో ఆమె. నేను కొంతకాలం క్రితం సాక్ష్యం విన్నా. చనిపోదామె. అవును, ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు చెప్పింది. ఎవరు చెప్పారు మీకు క్యాన్సర్ అని? మీకు ఎక్కడ లేదే దీంట్లో, ఎవరు చెప్పారు మీకు అని డాక్టర్ అన్నాడు. ఇంకోటి ఆడదీరిపోయి చెక్ చేసినప్పుడు, పిల్లరా నువ్వు వాక్యం చెప్తా అంటే వాక్యము మందు. ఒక టాబ్లెట్కే నువ్వు అంత నమ్ముతావే. డాక్టర్ చెప్పితే అసలుకి దేవుడు చెప్పినట్లా తింటాం మనం. 3 పూట్లు అంటే 3 పూట్లే, ఈ టైం అంటే ఈ టైం. ఆయన ఏదైనా తినద్దు అన్నాడు అనుకో, దేవుడి కంటే ఎక్కువగా ఆయన చెప్పినట్టు చేస్తాం మనం. ఎంత నమ్మకం చూడండి ఆయన మీద. అందుకే పోయినాక ఇంకో యాదో వస్తూ ఉంటుంది. ఎవరిని మహిమపరుస్తాను? ఎక్కడ తినడం? ఓకే, డాక్టర్ చెప్పిన వినండి, తినండి, నేను దాన్ని అబ్జర్వ్ చేయను. మీ విశ్వాస లెవెల్ పెరగాల. ఎవరు చెప్తే అట్లా మందులు మానేయకండి, అది మూర్ఖత్వము. నీ హృదయం చెప్పాలా, నో మెడిసిన్. నువ్వు మెడిసిన్ తినకుండా ఫైట్ చేయ వాక్యంతోనే నీ ఆత్మ నీకు చెప్పాలా. ఓకే, ఖచ్చితంగా చెప్తుంది నీ ఆత్మ. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలు పెడతాంటావు, విశ్వాసం నీలో అధికమైనప్పుడు మెడిసిన్ తీసుకోకుండానే భయంకరమైన రోగాల్ని నాశనం చేసి పెట్టచ్చు. ఓకే, అయితే మీరు చూస్తే నేను చెప్పా మ్యాగ్నిఫై చేయడం అంటే ఏంటి? గుర్తుందా? నేను వారం చెప్పా. ఎగ్జాంపుల్ ఇచ్చి ఏం చెప్పండి, ఏం ఎగ్జాంపుల్ కదా? ఎండలో సూర్యుడు వచ్చినప్పుడు ఎండలో కాగితాలు రోడ్డు మీద పడింటాయి, కాలవవే. ఎండు ఆకులు కాలుతాయా? కానీ భూతద్దం పెట్టినామనుకో, అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టినామనుకో పేపర్ ముందర సూర్యుడి దగ్గర, అర్థమవుతుంది. నేను చూసారా కూడా చేశారా? చిన్నప్పుడు పని చేసేవాళ్ళం మేము. కొనుక్కున్నది భూతద్దం పని, అది మాకి కొనేదే దానికోసం. పేపర్లు పెట్టి
సూర్యుడి దిక్కు పెట్టేవాళ్ళం. అదే మ్యాగ్నిఫై చేయడం అంటే, అదే సాష్టాంగ పడ్డం, వర్షిప్ అంటే అదే పిల్లలు. ఓకే, నువ్వు ఎప్పుడైతే మ్యాగ్నిఫై, అందుకే స్తుతి ఆరాధనలో నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, ప్రెజెంట్ వర్షిప్లో చర్చిలో, అందుకే జల్దీ రమ్మని, కరెక్ట్ టైం రమ్మనేది, మ్యాగ్నిఫై చేసే టైం అదే. నువ్వు ఆయన్ని, అందుకే అట్లా పాటలు ఎన్నుకుంటాం మనము. పాటలు పాడుతావు, నువ్వు మ్యాగ్నిఫై చేస్తున్నావు అంటే నీ సమస్య మీద ఏం పెడతాను, అదేమంటే భూతద్దమేనా అనేసి భూతద్దం పెడతావు. దేవునికి తెలుసు నీ హృదయంలో నువ్వు నా కోసం భూతద్దం పెట్టావని. నువ్వు సాష్టాంగ పడతాను లెప్రసీ ఆ యొక్క కుష్ఠరోగులాగా. నీకు ఆల్రెడీ తెలుసు, నా దేవుని తరఫున రాలే ఇది, నా ఇంట్లో వచ్చిన ఇక రోగం కానీ ఏదైనా కానీ శోధన, నువ్వు దేవుని దగ్గర మయపరిచినప్పుడు నమ్ము పిల్లరా, దేవుని యొక్క సామర్థ్యం నీ శరీరంలో ప్రవేశింపజేస్తాడే. ఆమెతో అదే కదా అన్నాడు, 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీతో ఏమన్నాడు, నాలో నుంచి ప్రభావము బయలుదేరింది. నువ్వు ప్రభావాన్ని లాగుతావు. ఎట్లయితే సూర్యుడు డబల్గా మారుతాడో, ఆ పేపర్ మీద తన యొక్క సామర్థ్యాన్ని విడుదల చేస్తాడో, నీతి సూర్యుడు నీ మీద ఎట్లా కుమ్మరిస్తాడు. బైబిల్లో రాయబడింది కదా, నీతి సూర్యుడు తన రెక్కల కింద నీకు స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన తన రెక్కల ద్వారా నీకు స్వస్థత ఇచ్చే దేవుడు. అనారోగ్యం ఇల్లీగల్ మా, నా మాట నమ్మండి, అనారోగ్యం ఇల్లీగల్. నేను పెట్టుకొని పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నావా, నువ్వు చనిపోయేంత వరకు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటావు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది ఆల్రెడీ చెప్పేసాం మీకు. ఓకే, మర్మరింగ్ చేయకూడదు, నిన్న వారం చెప్పుకున్నాం కదా. మర్మరింగ్ చేసి ఏమొచ్చాయి, పాంబులు ఏమొచ్చాయి, దేవుడు చూపించాడు వాళ్ళతో, ఇజ్రాయెల్ జనాంగంలో పాములు కరిసేకి వచ్చాయి. దేవుడు పంపలే ఆ పాములని, ఆడ రాయబడింది దేవుడు పంపాడని. కానీ పంపాడు దేవుడు, ఎట్లా పంపాడు, ఆడే ఉన్నాయి. అరణ్యంలో ఏముంటాయి, పాములు లేకుండా ఏముంటాయి అమ్మా, పాములు ఆల్రెడీ ఉన్నాయి, కానీ కరసడంలే అంతవరకు. ఎప్పుడు బయటకు వచ్చాయి కరిసేకి, వాళ్ళు ఏమన్నారు, ఓకే చెప్తాను క్లియర్గా. కొంతమంది మహిమపరచాలి, మనము అనుక్షణం మహిమపరచాలా. ఎట్లా మహిమపరచాం, దేవుని వాక్యం చెప్పడం ద్వారా, దర్శనం చూడడం ద్వారా, నీ శరీరంలో, నీ కుటుంబంలో. ఓకే, ఏంటి మహిమపరచకుండా ఉండడం అంటే, టైం లేదు కానీ నిన్న వారం నీకు ఆల్రెడీ చెప్పాను, వినండి. నువ్వు మర్మరింగ్ చేస్తావే, ఈ రోగం నన్ను చంపేస్తుంది, రోగము డాడ చెప్పాడు, ఇంతేనంట, ఇది ఏం చేస్తాం, మా కర్మ ఏం చేస్తాం, అది తింటే వచ్చింది, ఇది దీనివల్ల. నువ్వు లైక్ వాక్యం తప్పించి ఏది నెగిటివ్ మాట్లాడుతున్నా నువ్వు ఏం చేస్తానావంటే, దేవుని మహిమపరిచే జగాలో నెగిటివ్ మాట్లాడడం వల్ల నువ్వు అనారోగ్యానికి ఇంకా ద్వారం తెరుస్తాను. వాళ్ళు ఎప్పుడైతే ఏమన్నారు, మోషే దగ్గరికి వచ్చి మోషేకి విరుద్ధంగా సనిగారు, దేవునికి విరుద్ధంగా సరిగారు. ఆ తర్వాత రెండో మాట ఏం నోట్లో వచ్చింది వాళ్ళది, సమాధులు, చావు. మూడోది ఏమి, అది అన్నమా, ఇది సప్పిడి పువ్వా, ఏందో చెప్పారు అలా తెలుగులో. అసలు అన్నమేనా అంటున్నారు దాన్ని పట్టుకుని, తిండిని పట్టుకుని. ఎక్కడి నుంచి వచ్చింది తిండి, అది దేవుడు స్వర్గం నుంచి తిండి ఇస్తే, నేను తినే తిండి ప్రార్థన చేస్తానంటే ఏమవుతుందమ్మా, పరిశుద్ధంగా తయారవుతుంది కదా. బైబిల్ రాబడి 2 తిమోతి 4:3, 3:4లోనో. హలో, ఏం రాబడింది, ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా తిండి ఏం చేయబడుతుంది. ఎప్పుడే కానీ ఈ తిండి ఇది ఇది ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, ఇట్లా టేస్ట్గా చేసుకుందాం, అట్లా చేసుకుందాం, ఇట్లా చేసుకుందాం, అది వేరే ఇష్యూ. అన్నం ముందర కూర్చొని చెప్పించావా అన్నాన్ని, ఇది అన్నమేనా అన్నావా, అది అన్నం కాదు మళ్ళీ, ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి. ఏంగా మారుతుంది, గిన్నంగా మారుతుంది. నువ్వు అన్నావు కదా, ఇది అన్నమా గిన్నమా కదమ్మా. సో ఎనీహౌ, ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ కవర్ చేసి నేను దాంట్లో పోకూడదు. రెండవది చాలా ఇంపార్టెంట్, చూడండి. నువ్వు ఈ విషయంతో కన్విన్స్ అయి ఉండాలా. ఏం కన్విన్స్ అయి ఉండాలా, దేవుడు నిన్ను ఆల్రెడీ స్వస్థపరిచాడు. అమ్మ వినాలా, ముందు చూడాలా. రెండో పాయింట్ ఏంటి, దేవుడు నిన్ను ఆల్రెడీ స్వస్థపరిచేశాడు. అర్థమవుతుంది నాయన, దేవుడు ఆల్రెడీ నిన్ను స్వస్థపరిచేశాడు అనేది రెండో పాయింట్. యోహాను సువార్త 3:16 ఏం రాబడింది అమ్మా, 3:16 మీకు నాకు బాగా పరిచయమైన వాక్యం ఏంటి, ప్రేమించాడు మనకిచ్చాడు. ఓకేనా, ఎందుకు ఇచ్చాడు, పాపాలను తొలగించేదానికి కదమ్మా. దాంతోపాటే రోగము, శాపము, మరణం కూడా పిల్లరా, ఇది ప్యాకేజ్. ఓకే, ఇప్పుడు వినండి, లోకంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్తున్నారు,
ఎందుకు నరకానికి వెళ్ళాలి ఈరోజు మనుషులు? ఎందుకంటే ఆ యొక్క మరణాన్ని, యేసుప్రభు మరణాన్ని అంగీకరించడం లేదు. మీకు చాలాసార్లు చెప్పా, పాపం వలన కాదు ఈరోజు నరకానికి పోతాను లేదు మనిషి. పాపం చేసిన దాని వల్ల కాదు నరకానికి పోతాను లేదు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోవడం వల్ల పోతాడు. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ పాపంగా మారినాడు. సో పాపం ఏడుంది ఇప్పుడు? యేసు ప్రభులో ఉంది. పిల్లరా, మన పాపాలన్నీ తీసుకున్నాడు. ఈరోజు నరకానికి పోవడానికి కారణము పాపం కాదు. ఇది క్రైస్తవులకు, చాలామంది క్రైస్తవులకే అర్థం కాదు ఇది. సో యేసు ప్రభుని రక్షకుడుగా, ప్రభుగా స్వీకరించకపోవడం వల్లనే పోతాడేది వాళ్ళు. అదేవిధంగా మనం ఎందుకు నరకానికి పోవడం లేదంటే మనం ప్రభుగా స్వీకరించాం. అదే స్కేల్లో నువ్వు ఆరోగ్యాన్ని స్వీకరించలేదనుకో, నువ్వు అనారోగ్యంగా భూమి మీద బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వు దాన్ని అంగీకరించడంలా యేసు ప్రభు నా అనారోగ్యాన్ని కూడా తీసుకున్నాడు అని కదా. అర్థమైందా పిల్లరా? అందుకే యెషయా గ్రంథం 53:5 చూడండి, ఏం రాబడింది. ఒకరు ఎవరైనా 1 పేతురు 2:24 కూడా తీసి పెట్టాడు. చూసారా అమ్మా, ఆయన టెన్స్ చూడండి, ఇక్కడ టెన్సెస్ చూడండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం పొందుతుంది? కలుగుతుంది. ఎందుకంటే ఇంకా యేసుప్రభు చనిపోలేదు కాబట్టి, ఇంకా రాలేదు యేసుప్రభు కాబట్టి. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? రోగుల్ని స్వస్థపరిచాను, రోగాల్ని తీసేదానికి. ఆ తర్వాత చూడండి 1 పేతురు 2:24 ఏం రాబడిందో. చూసారా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు చూసారా పిల్లరా? చూసారా అమ్మా, ఇప్పుడు ఇక్కడ టెన్స్ ఏమంటుంది? పాస్ట్ టెన్స్లో వస్తుంది. అది ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. సో ఎంత మీరు రక్షణ గురించి నమ్ముతారో సిస్టర్, అర్థమవుతుందా? రక్షణ గురించి ఎంత నమ్ముతారో స్వస్థత గురించి కూడా అంతే నమ్మాలి మీరు, నేను. ఐ డోంట్ నో ఎందుకు ఇదే బైబిల్లో నుంచి ప్రీచ్ చేసేవాళ్ళు చాలామంది స్వస్థత లేవు, దేవుడు రోగం పెడతాడు, అయితే నీ పాపం కూడా క్షమించలేదని అర్థం. ఆయన నీకున్నారు అట్లా కూడా క్రైస్తవులు. చాలామంది క్రైస్తవులు మీరు చూస్తే 70% క్రైస్తవులు ఈరోజు వాళ్ళ పాపాలు క్షమించినాయి అనేది వాళ్ళు నమ్మరు, ఊరికే పైన అంటారు అంతే. మీకు తెలుసా, నా పాపాలు ఎన్నడే కానీ దేవుడు గుర్తు చేసుకోవట్లేదు. మీరు నేను వద్దులేండి ఇప్పుడు నాకు, ఓకే, నా టాపిక్ సాల్వేషన్ కూడా వస్తాను, మళ్ళీ క్లియర్గా తీసుకొస్తాను ఈసారి, బాగా నిర్ణయించుకున్నాను. ఓకే, మీరు చూస్తే పిల్లరా, ఓకే. సో మీరు నేను నిశ్చయత కలిగి ఉండాలి దీంట్లో, ఓకేనా? దేవుడు నా యొక్క పాపాలతో పాటు అనారోగ్యాన్ని కూడా తొలగించేశాడు అని. ఓకే, సో అందుకనే చూడండి మత్తయి సువార్త 24:35 ఏం రాబడింది? 24:35 ఎవరు చదవండి. చూసారా పిల్లరా? చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా. మనం చాలాసార్లు చెప్తాం కానీ మనకు సీరియస్గా తీసుకోము ఇది. ఆకాశం భూమి గతించగానే నా మాటలు గతించు. ఇప్పుడు ఏం మాటలు మనం చూసుకున్నామో, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. అది గతించదు. డాక్టర్ రిపోర్ట్ మీ ముందర ఏది ఉన్నా సరే అది గతించిపోతుంది, కానీ ఏం గతించదు? దేవుని వాక్యము గతించదు పిల్లరా. సో రిపోర్ట్ నీకు ప్రాధాన్యత, రిపోర్ట్కి ఇవ్వకూడదు ఎప్పటికీ. రాని రిపోర్ట్, ఏ రిపోర్ట్ అన్నా రాని, ప్రతి రిపోర్ట్ని మార్చే రిపోర్ట్ నా చేతిలో ఆల్రెడీ యేసుప్రభు పెట్టేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే రిపోర్ట్ చూసి నువ్వు చెదిరిపోయి నువ్వు దాన్ని మాట్లాడినావు అనుకో, నీ శరీరంలో నువ్వు ఒక చట్టాన్ని, లా అంటారు కదా, లాని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. మీకు చాలాసార్లు ఈ ఉదాహరణ ఇచ్చా. అనేక లాస్ ఈ లోకంలో పనిచేస్తున్నాయి పిల్లరా. ఉదాహరణకి ఏరోప్లేన్ గురించి మనం చూసినప్పుడు, ఏరోప్లేన్ ఎప్పటికీ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది.
ట్రై చేయండి కాలండి పోయి, ఎప్పుడు అనుక్షణం రాత్రి కానీ పగులు కానీ అది అన్నిటి మీద పనిచేస్తుంది. విమానం మీద పనిచేస్తుంది, మనిషి మీద పనిచేస్తుంది, పక్షుల మీద పనిచేస్తుంది. కానీ ఆ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతము విమానం ఏం చేస్తుంది? తన మీద పని చేయనిది పిల్లరా. ఎందుకు పని చేయదు? దాంట్లో అది ఏం సృష్టించుకుంటుంది? లా ఆఫ్ లిఫ్ట్ అంటాం పిల్లరా. నియమాన్ని విమానం పుట్టించుకుంటుంది. ఆ ఇంజిన్ ఏం చేస్తుంది? ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఛేదించే శక్తి కలిగించుకుంటుంది. నా జీవితం అటువంటిదే పిల్లరా. మీరు నేను లోయర్ లా, ఇది ఏంది? డాక్టర్ రిపోర్ట్ లాంటి నీ శరీరం చెప్తా ఉండేది లోయర్ లెవెల్ లా. అదే హైయర్ లెవెల్ లా ఏంటి? యేసు ప్రభు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అనేది. ఓకేనా? ఎందుకు దేవుడు అబ్రహాముని బట్టి సారాని బట్టి ఎందుకు సంతోషించాడు? వాళ్ళ ఆర్గన్స్ చనిపోయినాయి పిల్లరా. డాక్టర్ ఏం చెప్పాడంటే, అమ్మా మీకు పిల్లలు కలగరు అంటే, అప్పుడు డాక్టర్లు ఏ డాక్టర్ దగ్గర పోయారో అవి ఇప్పుడు మా దగ్గర లేదు, కానీ వాళ్ళ లెక్క ప్రకారమే బైబిల్ క్లియర్గా చెప్తుంది వాళ్ళ శరీరం చచ్చిపోయింది, సారా గర్భము చనిపోయింది. కానీ వాళ్ళు ఏ లాని ఉపయోగించారు? బైబిల్లో చెప్తుంది, హీ డిడ్ నాట్ కన్సిడర్, ఆయన ఆలోచించలేదు తన శరీరం గురించి, సారా ఆలోచించలేదు తన గర్భం చనిపోయిన స్థితిలో ఉంది కదా అని. ఏం చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు? అప్పుడు యేసై తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత కలిగింది అనేది లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఏముంది? నేను అబ్రహాముని, నేను అనేక జనములకు, అంటే నీకు పిల్లలు పుడితేనే కదా అనేక జనులకు తండ్రి అయ్యేది. నువ్వు ఒక్కడు కూడా పుట్టుకోకుండా ఆ ఒక్కడే అనేక జనం తీసుకొచ్చాడు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు? లోయర్ లాని హైయర్ లాతో కిల్ చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? అందుకే రెండో పాయింట్ ఏంటంటే, మీరు కన్విన్స్, ఇంగ్లీష్లో భలే రాయబడింది అబ్రహాం గురించి, హీ ఫుల్లీ పర్సువేటెడ్. అంటే పక్కన పెట్టవయా నాకు పిల్లలు కలగలేకపోవడం అనేది, నేను ఖచ్చితంగా పిల్లలు కలిగే ఉంటా. కన్విన్స్ అయిపోయాడు ఆయన. నేను చెప్తున్నా మీకు, మీరు కన్విన్స్ కావాలా. నేను అడుగుతా, నువ్వు కన్విన్స్ కాకుండా ఆరోగ్యం గురించి, నీ రక్షణ గురించి ఎట్లా, నువ్వు ఏం గ్యారెంటీ నువ్వు చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తావని? నువ్వు అది కన్విన్స్ ఎట్లయితావు ఇది కన్విన్స్ కాకుంటే? ఎందుకంటే టోటల్ ప్యాకేజ్ అదే. అందుకే మీకు నాకు ఈ రోగం వచ్చినా, పడిసం పట్టినా, జ్వరం వచ్చినా, దగ్గులు వచ్చినా, దీన్ని మీరు చీల్చి చెండాలి అంటే కొట్టద్దండి దాన్ని. వాక్యం ద్వారా మీరు ఎంత వాక్యం చెప్తారో నేను ఛాలెంజ్ చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నా మీకు. ఒక స్టేజ్ ఏమవుతుందంటే మీది, మీరు పట్టించుకోరు మీకు నేను ఛాలెంజ్ చెప్తున్నా. దేవుని యొక్క మన మధ్యలో దేవుడు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించాను కానీ చెప్తున్నాను. ప్లరా మీలో మీ మైండ్ అసలుకి పని చేయదు. నీకు అనారోగ్యం అనేది నువ్వు నమ్మవు. ఈవెన్ అనారోగ్యం ఉన్నా కూడా నీకు జాయ్ ఉంటుంది లోపల. ఈవెన్ బయట నీకు పెయిన్ అనిపించినా, నేను అనుభవించేది చెప్తాను మీకు, లోపల ఐ డోంట్ నో మన స్పిరిట్ ఎట్లా తయారైంటుందంటే చాలా ఫెయిత్లో ఉంటాం పిల్లలు. నాకు అప్పుడే అందుకే అబ్రహాం సారా నాకు అప్పుడే అర్థమైంది. ఆరంభంలో అర్థమైంది కాదు, ఏంటి ఇది నువ్వు అర్థం చేసుకోవాలంటే ఏం, నువ్వు ఎప్పుడు అనుక్షణం వాక్యం చెప్తాడు. యేసై తిన్న దెబ్బ చెందిన స్వస్థత ఆరోగ్యం సంబంధించి నేను ఛాలెంజే చెప్తాను నీకు. నీ లోపల వేరే పరిస్థితి ఉంటుంది. బయట అందరూ అనొచ్చు ఎందుకు చెప్పదు, కానీ లోపల నీ స్థితి వేరే ఉంటుంది. అర్థమైందా? ఏం అట్లరుస్తుంది? ఏదైనా పాలు తాగి కూడా, పాలు తాగింది ఆల్రెడీ. ఏనైనా తాత ఉన్నాడు కదా ఈ అడిసేకే నవ్వుతా అని చూడండి, ఆడుకుంటాను. ఓకే ఎనీహౌ, అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పడం చాలా అవసరం. కనీసం ఒక్క వాక్యమైనా పట్టుకోండి. చాలా ఉన్నాయి, 7-8 వాక్యాలు. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసి జీవిస్తా. నువ్వు చెప్పు, నువ్వు 90 ఏళ్ళున్నా నీ మోకాళ్ళు వంగవు. ఏమంటారు దాన్ని? మోకాళ్ళు అట్లా నడుసవు. హలో, రియలీ స్పీకింగ్ మనం ఎంత నష్టపోతాం తెలుసా పిల్లరా? ఆయన శరీరపు గాయాల్ని మనము అనుభవించడం ఆ లాభాన్ని. నేను మీకు దేవుని సేవకుడిగా చెప్తాను. ఐ ఛాలెంజ్ యూ, జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్. డోంట్ ఎవర్ సీ తలనొప్పి ఉంది డాక్టర్ చెప్పాడు పక్కన పెట్టండి పిల్లరా, వాక్యం చెప్పడం మొదలుపెట్టండి. మూడవది పిల్లరా, మీరు నేను
మూడోది మనం ఎప్పుడు కూడా స్వస్థతలో ఉండాలంటే చేయాల్సింది ఫస్ట్ ఏంటి? వర్షిప్. వర్షిప్ అంటే నువ్వు స్వస్థత ఇచ్చావు, నువ్వు గొప్ప దేవుడవే, ఇది ఏం చేయలేదు తండ్రి, ఈ అనారోగ్యం నన్ను ఏం చేయలేదు తండ్రి, అది ఫస్ట్ వర్షిప్. రెండవది నువ్వు కంప్లీట్లీ ఏమై ఉండాలా? కన్విన్స్ అయి ఉండాలా, రోగం లేదు నాకే. అందుకే ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో ఏ ప్రీచర్ అయినా అనారోగ్యం ఉంది, దేవుడు శిక్షిస్తాడు అనారోగ్యం అని విన్నారా? పగిలిపోతుంది మీ విశ్వాసం, చిట్లిపోతుంది. లేదంటే ఈ బైబిల్లో ఉండే ఆ యెషయా గ్రంథం 53 చింపి పడేసేయండి. ఇది బజార్ 10 లక్షల మంది వస్తారు సార్ ఆ చర్చిలో, 50 లక్షల మంది రాని. వాక్యము అన్నిటికంటే పైన ఉండేది, నీ అనుభవం కాదు. అర్థమవుతుంది నాయన? వాక్యం ముఖ్యము. ఎందుకు మళ్ళీ అనారోగ్యం ఉన్నారు తెలుసా? అది నమ్మరు కాబట్టే. ఇది నమ్ము, లేదంటే తీసి పడేసి 53వ అధ్యాయం మొదటి పేతురు 2:24 కొట్టేసేయండి పెన్తో, కనపడుకున్నాం ఈ బైబిల్లో. పెట్టుకున్నారా? దాన్ని నమ్మండి. లేదంటే యేసుప్రభు ఎవరికైనా రోగం ఇచ్చాడా? అది చెప్పండి. ఎప్పుడైనా నీకు రోగం ఇచ్చాను, ఆయన ఏమన్నాడు? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది. ఓకే. మూడవది, మీరు నేను రోగం మీద కమాండ్ చేయలేరా? ఏం చేయాల? రోగాన్ని we have to rule and reign, కమాండ్ చేయాల రోగం మీద, మనకు రోగాన్ని. అర్థమైందా నాయన? అది సిమ్టమ్ కనపడతానట్లే నీలో. ఉదాహరణకి మీకు మీ డాడీ ఫ్లాట్ ఇచ్చాడు అనుకుందాం, ఇల్లు ఇచ్చాడు, ఓకేనమ్మా? మా ఇంటి అన్నారా? ఇల్లు ఇచ్చాడు. అయితే ఎవడో వచ్చి ఇంట్లో కూర్చున్నాడు, చెప్పండి ఏం చేస్తారు? ఏం చేస్తారు నాయన? చింటూ ఏం చేస్తావు అమ్మా? చింటూ ఏం చేస్తుంది? ఏడవడం మొదలు పెడతారు అనుకుంటా. పోండి సార్, కాళ్ళు పట్టుకుంటా అంటారు. ఏమంటారమ్మా? కొంతమంది అంటారు, నేను వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాను సార్ పోవాలని. వాడు రోగానికి నువ్వు ప్రార్థన చేయమని ఆడరాలే. చెప్పండి ఉందమ్మా. ఫ్లాట్ ఇచ్చినావు, మీ డాడీ మీ ఫ్లాట్ ఇచ్చాడు, నువ్వు ఏం చేస్తావు? వాడిని గెట్ అవుట్ చేయాలా? నువ్వు అన్నావు అనుకో, డాడీని పిలుస్తానని, డాడీని పిలిచు. వాడు అడుగుతాడు, ఈ ఫ్లాట్ నీదే అంటాడు. డాడీ ఏమంటాడు? మీరు చెప్పాలా? డాడీ నాదండు, అదే ఆడే. ఎందుకంటే డాడీ ఎవరి పేరు మీద రాసిచ్చాడు? పోలీసు వాళ్ళు వచ్చారనుకో, డాడీ వస్తాడా? నాదనేది చెప్తాడా? సో చూడండి, లాజిక్ అనుకోండి, లా తీసుకోండి. యేసుప్రభు అందుకే దూరుడు నీ కేసులో. పేపర్ చూపిలా దేవునికి, ఆయనకి జడ్జి. ఎవరు చూపిలా పేపర్లు? నువ్వు. నీ పేరు మీద ఏం రాబడింది? స్వస్థత రాబడింది. నువ్వు బైబిల్లో చూపి ఆడన్నా కొత్త నిబంధనలో రోగం కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీ రోగం కొరకు దేవునికి, అప్పుడు వచ్చి ఆయన స్వస్థపరుస్తాను. మీరు చదవలేదు ఎప్పుడు కదా? చదవరు కూడా. నమస్తే సార్. పోనీ యేసుప్రభు ఏం చెప్పాడు? రోగం కొరకు నాకు ప్రార్థన చేయండి అన్నాడా? బైబిల్లో మీరు కొత్త నిబంధనలు ఆడని చూపించండి. ఏం చేయాలి? మీరు నేను కమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత లభించింది. నేను ఆల్రెడీ చెప్పా, ఇల్లీగల్ ప్లేరా. అందుకే యేసుప్రభు ఏం చేసేవాడు? రోగం ముందర నిలబడి. చూడండి లూకాసు వార్త 4:39 చదవండి. 4:39. చూసారా ఏం చేశాడు యేసుప్రభు? గద్దించాడు ప్లేరా. దయ్యాల్ని గద్దించాడు యేసుప్రభు. గుడ్డితనాన్ని పొమ్మన్నాడు ఆయన. తండ్రి ఈ గుడ్డోలు నా దగ్గర వచ్చారు ప్రభా, స్వామి సహాయం చేయన్నాడు. పని చూసి క్రీస్తుని జీవించమన్నాడు మీతో నాకు, నేను చేయి కార్యములని మీరు చేయదన్నాడు. సో మీరు నేను ప్లరా ఎప్పుడు కూడా రోగాన్ని గద్దించాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నీలో విశ్వాసం ఉంటే, మార్క్స్ వార్త 11:22 ఏమన్నాడు? మనం చదవనన్నా ఏనైనా ఏమైంది? మార్క్స్ వార్త 11:22-23 చదువునైనా. యేసు వార్త ఇట్లా నేను చూసారా, ఎవరైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి, చూసారా
నువ్వు మీలో ఎవరైనా విశ్వాసం ఉంటే మీలో ఈ కొండను నువ్వు ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పి చూసారా యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీలో విశ్వాసం ఉంటే, ఇంకా చాలా ఉందాడా, నేను జస్ట్ సింపుల్గా మీలో దేవుని లాంటి విశ్వాసం ఉంటే అని రాయబడింది. యాక్చువల్గా రైట్ లాంగ్వేజ్ గ్రీక్ బైబిల్లో దేవుని లాంటి విశ్వాసం గురించి ఆడ దేవుని లాంటి విశ్వాసం మనలో ఉంది. తెలుసు కదా, 12:2 ఏం రాబడింది? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. తన విశ్వాసం మనలో ఉండేది. నీలో విశ్వాసం ఉంటే ఏం చేస్తావంట? నువ్వు కొండని పోయి సముద్రంలో పడమని చెప్తావు. అర్థమైందనైనా మీరు నేను కమాండ్ చేసే వాళ్ళుగా ఉండాలి. జాగ్రత్త తినరా. లాస్ట్ వీక్ కూడా చెప్పా, మళ్ళా చెప్తా, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తానేది మీకు. దీని మీద రీసెర్చ్ జరిగింది పిల్లరా. రోగులందరినీ తీసుకొని, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కొంతమందిని తీసుకొని, రకరకాల రోగాలు వాళ్ళని తీసుకొని లిటరలీ రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం చేశారంటే, అక్కడుండే రోగులందరికీ దినమంతా వాళ్ళతో వాక్యం చెప్పించడం స్టార్ట్ చేశారు. రీసెర్చ్. ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఆ తర్వాత వాళ్ళకి చెప్పారు, మీ శరీరంలో చూడండి ఆరోగ్యాన్ని. ముందర యేసుప్రభు శరీరాన్ని మీరు చూడొచ్చు, గాయాలతో నిండిన శరీరం. రీసెర్చ్ జరిగింది పిల్లరా. ఈ వాక్యం వాళ్ళతో చెప్పమన్నారు. ఎన్ని రోజులు? 21 రోజులు డేట్ పెట్టారు. 21 days రీసెర్చ్ జరిగింది. స్వస్థత వాక్యాలు చెప్పమన్నారు. ఏంటన్నారా? స్వస్థత వాక్యాలు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టినారు పిల్లరా. అనేక రోగాలు, కొంతమంది 7 రోజుల్లో, కొంతమంది 10 రోజుల్లో, కొంతమంది 14 రోజుల్లో. 21 రోజుకి ఎవ్వరికీ రోగం లేదంట ఆ యొక్క రీసెర్చ్లో ఉన్న వాళ్ళలో. నేను చెప్తే మీకు జోక్గా ఇని మీరు ఈ చెవులో తీసినారనుకో, యేసుప్రభు కూడా మీకు ఏం చేయలేడు, దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే మనం రబ్బర్ బొమ్మలం కాదు, గడియారం కాదు. ఆడు పెట్టినాడు, కీ ఇస్తే తిరుగుతుంది, లేకుంటే ఆగిపోతుందని. మీరు నేను దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నాం. మీరు ఈ వాక్యం చెప్పడం మొదలు పెట్టండి. యేసై తిన్న దెబ్బల చేత. బహుశా ఈరోజు అనారోగ్యం ఉంది, నెల తర్వాత, 2 నెలల తర్వాత, మీకు చెప్తున్నా, మీరు కంటిన్యూగా వాక్యాన్ని తినే బిడ్డ అయితే, నువ్వు వాక్యం ద్వారా బ్రతికే బిడ్డ అయితే, నేను మీకు ఛాలెంజే చెప్తానా, కొంతకాలానికి, కనీసం కొంత 6 నెలల 7 నెలల తర్వాత నీ శరీరంలో రోగం అనేది దూరలేదు. మా వింటానావా? అనవసరంగా పొల్యూషన్ సార్, వాతావరణం సార్, ఫలానా మా అమ్మ గుండెంట, మా తాతల గుండెంట, ఈ ఏరియా అట్లాది, నేను పొల్యూషను, పొగ, దిగ అన్నావా, నువ్వు వాడి అదే చుట్టుకొని ఉంటుంది నీకు. ఏ దానికి పర్మిషన్ నీకు, నువ్వు ఖచ్చితంగా దాన్ని కమాండ్ చేయాల పిల్లరా. పొమ్మని చెప్పాలా. అనారోగ్యాన్ని, సిమ్టమ్స్ ఎదురైతేనే సైతాను దేవుడు రోగం పెట్టాడు పిల్లరా. ఈవెన్ సైతాన్ కూడా పెట్టాడు రోగము. వాడు సిమ్టమ్స్ వేస్తాడు నీలోకి, నీకు అనిపించేటట్లా చేస్తాడు, వాడు మాట్లాడతాడు. వాడు ఎందుకు పేతురు సాతాన్ని గద్దించాడు? పేతురు నేనా ఏందో చెప్తాను చూడదు చెంటి అమ్మ, వింటానరా? యేసుప్రభు పేతురుతో మాట్లాడినప్పుడు గద్దించాడు. పేతురు ఎందుకు ఆ మాట అన్నాడు? పేతురికి ఎవరు ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషను? సాతాను. ఇంకో చోట ఏం రాబడింది? ఇస్కరియోతులో దూరును అని రాబడింది. మీలో నాలో దూరుడు వాడు. తెలుసు కదా మీకు, లోపల ఎవరున్నారో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ వాడు ఏడ పని చేస్తాడు? ఈడ ఖచ్చితంగా చేస్తాడు. సో అందుకనే వయసు సార్ నాది, ఏం చేస్తాము ఈ వయసులో? నువ్వు అనారోగ్యానికి స్వాగతం పలుకుతున్నావు. జీవితంలో ఆ పని చేయకండి. వాక్యం చెప్పండి. రీసెర్చ్ని గుర్తుపెట్టుకోండి. 21 రోజులు రీసెర్చ్ జరిగింది దీని మీద. సక్సెస్ మీ పిల్లలకి నేర్పించండి, చిన్న పిల్లలకి నేర్పించండి. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. ఏ తల్లిదండ్రులు, ఏ వ్యక్తి, నా శరీరం ఇదే, నా ఆరోగ్యం నా చేతిలో పెట్టాడు దేవుడు. నేను చెప్పడం మొదలుపెట్ట మీకు నేను ప్రీచ్ చేసిన కథ కాదు ఇది, నేను ప్రాక్టికల్ అనుభవించింది ఇది. నేను బహుత్ ధైర్యంగా ఎంతమంది ముందర చెప్పమని చెప్తాను. నువ్వు నోటితో రోజు అనుక్షణం చెప్తా ఉంటే నువ్వు చూడు, 10 రోజుల్లో చూడు నీ పరిస్థితి ఎట్లుందో. లేకుంటే నాకు అడుగు, నేను మానుకుంటే చెప్పేది మీకు.
నేను ఊరికి జోక్ కాదు పిల్లరా, నా దేవుడు నాకు నా మీద దయ్యాలు వచ్చి నా ఆర్గన్స్ని పాడు చేయడం చూపించాడు. అదే దేవుడు అదే ఆర్గన్స్ని ఈ వాక్యం చెప్తానే నా శరీరంలో అవయవాల్ని నేను ఆరోగ్యం అనుభవించాను. కథ కాదు, మీ ముందర చెప్తానని నేను యాడో తీసుకొని. ఒక పాస్టర్ ఇవి నేర్పలేదు అనుకో, ఆ పాస్టరే కాదు అతను. ఒక సంఘంలో రోగులతో ఉంటే ఏందది? ఎందుకు యేసు స్వస్థపరిచాడు? యేసు స్వస్థపరచడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్వస్థపరిచేశాడు నిన్ను. నువ్వు నోరు తెరిచి మాట్లాడవు, నువ్వు ఏం చేయాలో అది చేయకుండా ఎట్లా? నీ భాగం ఉంది, దేవుని భాగం ఉంది. దేవుని భాగం ముగించేశాడు. ఓకే, సో నువ్వు నేను పిల్లరా ఎప్పుడు కూడా రోగం వస్తానంటే నోట్లోంచి వాక్యం పోవాల, దాని మీద నాశనం చేసి పెట్టాలి. నువ్వు పద నా శరీరం నువ్వు బయటికి వాకలేదు. సివియర్గా ఉంటే సెలవు పెట్టండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా రోగంలో ఉన్నాను, ఓకే నాకు పాయింట్ గుర్తొస్తాను చెప్తాను నేను. మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈరోజు డేట్ రాసుకొని 21 days స్టార్ట్ చేయండి. ఇది డాక్టరీన్ కాదు, బైబిల్లో ఏడన్నా చూపించంటే నేను చూపించలేను. నేను అనుభవించింది మీకు చెప్తానా, రీసెర్చ్ చేసింది నేను నమ్ముతాను కాబట్టి, నేను చేసినాను కాబట్టి మీకు చెప్తాను. డేట్ రాసుకొని 21 days చెప్తా ఉండండి ఆరోగ్యం గురించి. ఆ అనారోగ్యాన్ని మీ పిల్లల్లో ఉంటే ఆ అనారోగ్యం పోవడం చూడండి, దేవుని సామర్థ్యం రావడం చూడండి. వదిలిపెట్టకండి. 21 days టాయిలెట్లో, బాత్రూంలో, కిచెన్లో ఏడున్నా కూడా దేవుడు ఏది అబ్జెక్షన్ చేయడు. మీరు స్కూటీ డ్రైవ్ చేస్తున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా యూ స్పీక్ దట్ ఫర్ 21 days. నేను దైవ సేవకుడుగా మీ ముందు ఛాలెంజ్ నా దేవుడు వింటానని నేను ఏం చెప్తాను? నేను గ్యారంటీకి చెప్తాను పిల్లరా, ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే ఆయన రోగం కూడా లేకుండా చేశాడు, అంతే సత్యం అది. నువ్వు శాపం లేకుండా చేశాడు, అది కూడా అంతే సత్యమే. ఈవెన్ దరిద్రం లేకుండా చేశాడు నీకు, అది సత్యమే. నువ్వు నమ్మవు కాబట్టే ఇబ్బందులు పడతాను ఈరోజు. వానికి తెలుసు సైతానికి నీ బాడీ మీద ప్రెషర్ వేస్తే, పెయిన్ వేస్తే నువ్వు ఖచ్చితంగా పెయిన్ గురించే మాట్లాడతావు, రోగం గురించే మాట్లాడతావు అని బాగా తెలుసు వానికి. వాడు ఆదాం నుంచి ఉన్నవాడు, ఆదాం కంటే ముందు నుంచి ఉన్నవాడు. 20 crores స్టార్ట్ చేయండి. మీరు చెప్తున్న పిల్లరా, హలో నా ముందర ఒక మాట చూడండి, నేను ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు చెప్పాడు, నేను తిన్న దెబ్బ చేత మీకు స్వస్థ లభించింది అని చెప్పాడా? ఇది అబద్ధం అనుకో, మరి దేవుడు అబద్ధికుడు. నేనంట దేవునికి సైతానికి ఏం తేడా చెప్పండి? ఈ సృష్టి గతి ఏమవుతుంది? దేవుడు సైతాన్ ఒకటైతే. దేవుడు అబద్ధం చెప్తే దేవునికి సైతానికి ఏంటి తేడా? మా ఇంటన్నారా? నేను ముందర చూడండి, దేవునికి సైతానికి ఏం తేడా చెప్పండి. ఎవరన్నా చెప్పండి. మీరు ఈరోజు క్విజ్ కోసాను మీకు. చెప్పు, నేను ఎఫ్సివా ఉమా చెప్పు, దేవునికి సైతానికి ఏం తేడారా? తెల్లగా ఉంటాడు యేసు ప్రభు, వాడు నల్లగా ఉంటాడు అంటావా? కొమ్ములు పెట్టుకుంటాడు 2. యేసు ప్రభు వైట్ డ్రెస్ వేసు, అదేనా తేడా? చెప్పండి, ఏం తేడామ్మా? చింటూ నువ్వు చెప్పు అమ్మా, చెప్పండి, గెస్ చేయండి. సుశాంక్ అక్కడగా చూడాల్సింది, ఇక్కడ చూడు, చెప్పు. కెమెరా దిగు చూసాను, చెప్తావా కెమెరాలో? ఏం తేడా యేసు ప్రభుకి సైతానికి? కీర్తన నువ్వు చెప్పక, నేను నోరు ఇప్పుడే చెప్పదు, లాస్ట్లో చెప్తావు. చెప్పు. సిగ్గుపడతా, పెళ్లి చూపులు వచ్చినట్లా. కీర్తన, వీళ్ళకి ఎవరు తెలియదు. కీర్తన ఎట్లా అంటాను, నువ్వు నన్ను అడిగితేవాడిని. అరే ఏం పెద్ద సైన్స్ కోర్స్ అడిగితే విమానం ఎట్లా నడుపుతా? ఒకే తేడా, చాలా తేడాల నుంచి. ద నంబర్ 1 యేసు ప్రభు అబద్ధం చెప్పడం. వాడు అబద్ధికుడు, వాడు పేరే అబద్ధికుడు. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అనేది అబద్ధం అయితే, నేను మీకు అడిగే ప్రశ్న, దేవునికి దయ్యానికి ఎక్కడుంది తేడా? ఇంకా నేను అందుకే సాలిడ్గా నమ్ముతా, నాకు రోగం లేకుండా నా ప్రభు చేశాడు. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, లేకుంటే దేవుడు అబద్ధం అయిపోతాడు. ఈరోజు వరకు ఎందుకు తెలుసా నీకు దేవుడు అబద్ధం అనిపిస్తా అనేది? నువ్వు ఎవరు చెప్పవు, కానీ నువ్వు చెప్పలేదు వాక్యము. నువ్వు అనుక్షణం వాక్యం చెప్పు. నీ శరీరాన్ని చూడు, ఆరోగ్యంతో నింపబడ్డం. పట్టణీలే 2 నెలల్లో 3 నెలల్లో వానికి తెలుసు. ఈ చెప్తుంది 1 నెల ఇడిచిపెడతా, వానికి నీ మైండ్ సెట్ తెలుసు. కానీ నీ ఛాలెంజ్ చెప్తున్నా, 21 రోజు తర్వాత నీ బాడీ స్టేటస్, నీ మైండ్ స్టేటస్, నీ మొత్తం థింకింగే చేంజ్ అయిపోయింటుంది 21 days లోపలే.
కానీ కంటిన్యూగా చెప్పాలా. కంటిన్యూ అంటే అదే మామూలు కంటిన్యూ అంటే 24 గంటలు మామూలుగా నీకు అది ఉండాలా. లైక్ అనుక్షణం పని చేసుకుంటా, ఏదైనా ఆఫీస్లో పోతే చేస్తాను, ఆఫీస్ పని చేసుకుంటాను మధ్య మధ్యలో. అర్థమవుతుందా? అరే కుష్ఠరోగం చూసినా బుద్ధి తెచ్చుకోవాలి మనము. ఆ రోగం ఎవరికి లేదు, మనకు దేవుని కృపలో రాదు కూడా, అసలు రాదు మనకి. ఓకే, రోగమే లేదు మనకి నూతన నిబంధన ప్రకారము. ఏనియో సో నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పాను. నేను దేవుడికి సైతానికి తేడా ఏంది? పెద్ద తేడా ఒకటే. చాలా తేడాలు ఉన్నాయి, మేజర్. వాడు అబద్ధికుడు, నేను సత్యం అంటాడు యేసుప్రభు. నేను సత్యాన్ని, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలకి జనకుడు. నువ్వు అబద్ధాలకి జనకుడు కాదు కదా యేసయ్య. నువ్వు యేసయ్య తిన్న దెబ్బతీసి స్వస్థత నాకు లభించింది కదా, ఇది నిజం కదా. ఎస్ నిజం ఇదే, దాని మీద నిలబడు, నువ్వు అనుభవిస్తావు. ఎందుకు క్రైస్తవులు అంత హాస్పిటల్ నిండి ఉన్నారో? ఈ సత్యం మీద నిలబడం ప్రారంభం, పోరాడం. మనకు బైబిల్ ఏమంటుంది? మనం పోరాటంలో ఉన్నాం. ఎవరితో పోరాటం ఉంది? మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో. ఏం పోరాటం ఉంది? ఇదే వాక్యానికి విరోధంగా వాడు మన 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 ముందు వచ్చి నిలబడినప్పుడు మనం వాక్యం మీద నిలబడాలి. ఓకే సరే. ఆ తర్వాత 4వది, నువ్వు విశ్వాసంలో పని చేయాలి. యాక్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో పని చేయాలి అనుక్షణం. అర్థమైందా? బైబిల్లో మీరు నేను బాగా చూసుకుని ఉన్నాం. విశ్వాసం లేకుండా క్రియలు లేకుండా విశ్వాసము మృతం. ఏంటి క్రియలంటే? విన్నాను. ఏంటి క్రియలంటే? తిరిగి ఆటకి వచ్చేది నేను, మీకు తెలిసి ఆటకి రావాలో. నామాన్ ఉన్నాడు, ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. ఫస్ట్ అన్నాడు నేను మునగనన్నాడు, ఆ నీళ్ళు మంచివి కాదు నేను మునగనన్నాడు. కానీ వాక్యం ఏమొచ్చింది? నువ్వు మునిగితేనే. ఎన్నిసార్లు? 7 సార్లు. అందుకే ఫస్ట్ సారి మునిగాడు, ఏమన్నైందా? రెండోసారి, మూడోసారి ఏమన్నా మార్పు వచ్చిందా? నథింగ్ డూయింగ్. కానీ ఆయన విశ్వాసంలో పని చేస్తాడు. ఏమిలో పని చేస్తాడు? విశ్వాసంలో పని చేస్తాడు. ఏనాయన పాపం విశ్వాసంలో ఏం చేస్తాడు? పని చేస్తాడు. 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, 6వసారి కూడా ఏం కాల. 7వసారి ఎప్పుడైతే ప్రొఫెటిక్ వర్డ్ని ఫుల్ఫిల్ చేసినాడో. నేను ఈరోజు శామ్యుల్ పట్ట కదా, ఆయన శామ్యుల్ పట్ట అదే వీడియో వింటా అంటే ఆయనకి ఉబ్బసం ఉండంట. ఉబ్బసం లేదు, ఉబ్బసం అని చెప్పి ఏదో మొత్తానికి అది మిషన్తో ఎప్పుడు అనుక్షణం మిషన్ ఉండేదంట లోపల. మొత్తానికి చాలా పెయిన్. నా మాదిరి ఆయన ప్రీచ్ చేస్తాడు ఫెయిత్ గురించి, హీలింగ్ గురించి. ఆ టైంలో కూడా ఉన్నా కూడా ఈరోజు హీలింగ్ ప్రీచర్స్ అందరూ, గొప్ప గొప్ప దైవజనులు అందరూ రోగం నుంచి వెళ్ళిన వారు. అందుకే నేను భయపడను దీనికి. పెద్ద పెద్ద దైవజనులు అందరూ రోగంతో దాన్ని జయించిన, అందుకే వాళ్ళ హీలింగ్ గిఫ్ట్లు ఉన్న వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. నేను చెప్తున్నా, నీకు ఛాలెంజ్ చేసి నువ్వు దీన్ని జయించిపోయినావు అనుకో, దాటిన తర్వాత దేవుడు నిన్ను హీలింగ్ గిఫ్ట్ కూడా నింపేస్తాడు. ఎందుకంటే బాగా పరికించి చూసావు ఈ రోగం ఏంది, ఏం దయ్యం మీద అని. సో ప్లరా ఆయన అంటున్నాడు, ఈరోజు వింటి నేను అది వేసుకొనే పని పాపము. అంత భయంకరంగా ఉన్నప్పుడు ప్రభా నేను అందరూ ప్రీచ్ చేశాను, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు మెడిసిన్ అంతా ఉండేదంట. చెప్పండి, నేను మెడిసిన్ వేసుకొని నేను తీసుకొని నిర్ణయించుకోనంట. యాక్ట్ ఇన్ ఫెయిత్ అంటే మీరు మెడిసిన్ మానద్దండి, నేను చెప్పానని ఆయన చెప్పాడని. ఆ లెవెల్ వేరు, నా లెవెల్ వేరు, మీ లెవెల్ వేరు. ఎస్, ఆ లెవెల్కి రాగలరు ఈజీగా. ఏం దానివల్ల? విశ్వాసం వస్తుంది, వాక్యం చెప్పడం వల్ల వస్తారు. అసలు మెడిసిన్ కాదు కదా, కత్తే ఉండదు మీ దగ్గర, రోగమే ఉండదు, మెడిసిన్ ఇంకా అమ్మా అదేరా జీవితము. అరే నువ్వు హాస్పిటల్కి పోయి దేవుడు లేని వాళ్ళు హాస్పిటల్కి పోతే ఏం ప్రయోజనం చెప్పండి? రోషం పోసేకి చెప్తాను మీకే, రోషం పోయడమే కాదు, సత్యం చెప్తాను మీకు నేను. ప్రీచర్ చాలామంది స్వస్థపరచలేరు, వాళ్ళకి రోగం ఉంది, అందుకే ఆరోగ్యమే లేదంటారు వాళ్ళు. నేను రోగంతో ఉన్న ఆరోగ్యం ఉంది, ఎందుకంటే నా దేవుని వాక్యం అదే. నేను చెప్పాను కదా, హీలింగ్ స్టార్ట్ చేసిన నుంచి ఒక చిన్న సమస్య నేను పోరాడుతాను అని, కానీ నేను వెనక్కి తగ్గను.
ఎందుకంటే దాన్ని నాశనం చేసే టైం ఇది నాది. నా దేవుడు నా దిక్కు చూస్తానాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు లోపల సాయం చేస్తున్నాడు. నువ్వు చెప్పి ఇది సత్యం, రోగం అబద్ధం, అర్థమవుతుందా? అది లేదు మనకి. అయితే ఇక్కడ చూస్తే ఆ దైవజనుడు అన్నాడంట, దేవుడు మందులు మానేశాడు ఆయన, కానీ బెడ్ మీద పడుకున్నాడంట బాగాలేదని. సామలపట్ట గారు, హైదరాబాద్. అంటే దేవుడు అన్నాడంట, నువ్వు నిజంగా నమ్ముతానావా? నువ్వు ఆరోగ్యం పొందుకున్నానని నమ్ముతానావా? అవును ప్రభు, అందుకే మందులు వాడడంలే. నువ్వు బెడ్ మీద పడుకొని అనారోగ్యంగా ఉన్నాను బాగాలేదని అంటానవే. టక్కని లేచానండి పిల్లలు. లేచిన తర్వాత ఆ విధంగా పోతా ఉన్నప్పుడు ఒకరోజు కారులో పోతా అంటే దేవుడు ఏదో వాక్యం చదువుతా అంటే టక్కని దేవుని హస్తం వచ్చింది, ఆ రోగం తీశాడు దేవుడు. ఇప్పుడు లేదా ఆ రోగం, ఆయన లేదా ఆ రోగం ఇప్పుడు కంప్లీట్గా డివైన్ హెల్త్లో జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఏదైనా సిమ్టమ్ వచ్చినా కూడా నాశనం చేసి పట్టాలి మనం వాక్యం తీసుకొని. ఆల్రెడీ నువ్వు రెడీగా ఉంటావు, తెలుసు వాడికి, శత్రువుకి. సో ఆ విధంగా యాక్ట్ చేయాలి పిల్లరా, ఓకేనా? ఆ తర్వాత మీరు చూసే పిల్లరా, ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, మీకు అర్థం కావాలని. టైం ఉంది నా దగ్గర ఇంకా. ఒక పిల్లోనికి ఒక పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా సాక్ష్యం చెప్పింది నేను చెప్తున్నా మీకు. యాక్ట్ ఇన్ ఫెయిత్ అంటే ఆ పిల్లోనికి ఏం తిన్నా అలర్జీ వచ్చేదంట పాపము. వెంటనే బాడీ స్వెల్ అయ్యి బెడ్ మీద పడిపోయాడు, హాస్పిటల్ తీసిపోయేవాడు. సో అది విచిత్రమైన రోగం, అది ఎలర్జీ అంటే ఏదో. అది ఏది తిన్నా, రైస్ తిను, రొట్టె తిను, ఏం తిన్నా రియాక్ట్ అయిపోతుంది బాడీ, స్వెల్లింగ్ అయిపోయి. డాక్టర్ చెప్పాడమ్మా, ఎక్కువ రోజులు బతకడి పిల్లడు, ఏది తిన్నా రియాక్ట్ అవుతాం అన్నప్పుడు ఇట్లే ఇంకా పిల్లల్ని మెడిసిన్ మీద నడుపుతున్నారు, తినేకేం లేదు. ఒకరోజు ఇట్లే ప్రీచింగ్ ఏంటంటే టీవీలోనేమో ఒక దైవజనుడు స్వస్థత గురించి ఇట్లా ప్రీచ్ చేస్తా అంటే ఆమె వినింది, తల్లిదండ్రులు ఇద్దరు విన్నారు. వాళ్ళు వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. వాక్యం చెప్పడం మొదలు, ఏసే తిన్న దెబ్బల చేత నా బాబుకి స్వస్థత లభించింది. దర్శనం చూడడం మొదలుపెట్టారు శరీరంలో. ఇంకా ఫెయిత్లో నడుస్తున్నారు. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమీ చేంజ్ కాలే ఆ పిల్లల్లో, అట్లే ఉంది. ఏంది రా ఇది? కానీ మీకు వాడు చెప్తాను చూడండి, అలా ముందర చూడండి నా దిక్కు. మీరు ఎప్పుడైతే వాక్యం చెప్తా అంటారు పిల్లరా, అనారోగ్యం ఉంటుంది కానీ లోపల తీదనం మొదలవుతుంది మీకు. లోపల పరిశుద్ధాందేవుడు ఉంటాడు, వదలకు బిడ్డ, మీకు కాలేదా? మీకు కాదా? చెప్పండి, అవుతుంది కూడా. లోపల అంటే బాడీ ఒకటి చెప్తా ఉంటుంది, సెన్సెస్ ఒకటి చెప్తా ఉంటుంది. లోపల నేను ఛాలెంజ్ చెప్తా మీకు, ఒక తీదనం మొదలవుతుంది లోపల. అంటే ఒక ధైర్యం వస్తూ ఉంటుంది లోపలే. బయట చెప్పలేము కానీ నువ్వు డ్రిల్ చేస్తాడు దాన్ని, బోరేసినట్లే ఇది పిడిస్తాంటుంది. నేను వద్దంటుంది ఇది. సాతానికి తెలుసు, నేను వానికి తెలిసిపోతుంది ఆత్మీయ లోకంలో చేంజెస్ అన్నీ. ఇది రియల్ పిల్లరా. అయితే తల్లిదండ్రులకు లోపల తీదనం ఉంది, బిడ్డలో ఏం మార్పులే. సరే, ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, ఎవరైతే ప్రీచ్ చేశారో. అన్న మీరు చెప్పినప్పటి నుంచి మేము చేసామన్నా, ఇది పిల్లల్లో ఏం మార్పు లేదన్న. అంటే మీరు విశ్వాసంలో పోతున్నారు, అది చెప్తున్నారు, వాక్యం అంతా నమ్ముతున్నారు. ఏసే తిన దెబ్బజే నీ కొడుకు స్వసం, అవునన్నా వాక్యంలో రాబడింది, అదేనా మేము చెప్తా అనేది. అయితే మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం పెడతాన్నారు? తిండి అన్నారంట. అదేనా డాక్టర్ చెప్పినట్లుగా ఊరికి లిక్విడ్స్ పెడతాము అంటే వీడికి ఎక్కడుంది స్వస్థత పొందినామనే ప్రూఫ్ ఏంటి? నువ్వు యాక్షన్ ఏది అన్నప్పుడు వాళ్ళు పోయి ఓకే నార్మల్ ఫుడ్ పెట్టామని చెప్పి ఆ దైవజనుడు సజెస్ట్ చేశాడంట. నార్మల్ ఫుడ్ పోయి పెట్టారు, అప్పటికప్పుడు బాడీ వాసిపోయింది, హాస్పిటల్ తీసిపోయారు. ఎందుకంటే చూడండి ఎట్లా, మీరు బాగా అర్థం చేసుకోవాలి పరిస్థితి. ఏం మార్పలే, బాడీ తీసుకుని లోపల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు, అమ్మా ఇది తినిపించారు కదా అత అని. డాక్టర్ మళ్ళీ ఎట్లా బతకడం ఈ పిల్లడు అని తల్లిదండ్రులు బాడీ ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారంట. డాక్టర్ అంటాడు చచ్చిపోతాడని, బైబిల్ అంటుంది చచ్చిపోడని. ఇప్పుడు మనం ఏ దాని మీద నడుస్తాం, అన్నం పెడితే ఇట్లా అవుతుంది అని తల్లిదండ్రులు ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసా? ఎట్లా చనిపోతాడంటున్నాడు. నా పిల్లోడు విశ్వాసంలో చనిపోలే, మేము విశ్వాసంలో ఓడిపోకూడదు అని తల్లిదండ్రులు ఏం చేశారంటే కంటిన్యూగా వాక్యం చెప్తా కొద్ది అన్నం ఇవ్వడం మొదలుపెట్టారు కదా. నేను వినిన సాయం చెప్తాను, 30 daysలో మొత్తం రోగం ఏదుందో మొత్తం వెళ్ళిపోయింది ఆ బిడ్డ జీవితం నుంచి.
30 రోజుల తర్వాత బ్రహ్మాండంగా అందరి మీద తిని తాగి హ్యాపీగా ఉన్నాడు ఆ పిల్లడు. అది రియాక్ట్ చేయడం అంటే. నెట్లో పోయి కెన్నితే గంది సాక్ష్యం వినండి మీరు. ఆయన పుట్టడమే డిఫార్మిటీతో పుట్టాడు లోపల. అప్పట్లో 36 అయింది డేట్ ఆఫ్ బర్త్, 1936లో. 33 సారీ ఐ డోంట్ నో సరే 16 1916 17 ఎంతో ఉందిలేండి. 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నాడు. ఇంకా డాక్టర్లు అందరూ డిక్లేర్ చేశాడు, కాసుకొని ఉన్నాడు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అని. ఏం పనిచేయడంలా బాడీలో, హార్ట్ పనిచేయడంలా, డిఫార్మిటీలో ఉంది. ఆయన చెప్తారు సాక్ష్యం ఉన్న టైం లేదు ఇంత. కానీ ఒకటి మాత్రం పాయింట్ చెప్తాను మీకు. పాస్టర్లు పోయేవాళ్ళంట, ఈయన మెథడిస్ట్, ఏదో లేండి మెథడిస్ట్ బాప్టిస్ట్, నాకు ఎవరికైనా గుర్తుందా లేదా? ఓకే, నో ప్రాబ్లం. వీళ్ళు నాకు కూడా సరిగ్గా గుర్తు రావడంలా. పాస్టర్లు వచ్చేవాళ్ళంట ఇంటికి, ఆయన ముందర ప్రార్థన చేసేవాళ్ళంట. ఆయన బెడ్ మీద పడుకుంటే వాళ్ళ అమ్మ నాయనకి, ప్రభువా వీళ్ళకి సమాధానమి, ఆ పిల్లడు చచ్చిపోయినప్పుడు వీళ్ళు బాధపడకుండా అట్లా ప్రార్థన చేసేవాళ్ళంట ఈయన ముందరే, కెన్ని దగ్గర ముందరే. 15 ఏళ్ళ పిల్లోడు ఇట్లా చెస్ట్ మీద బైబిల్ పెట్టుకొని చదివాడండి ఇట్లా బైబిల్. మార్కు సువార్త 11:23 మీద పడింది కన్ను. ఇప్పుడు మీరు చదివారే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లైట్ ఇచ్చాడు ఆయనకి. నువ్వు నా బిడ్డవే, ఈ రోగంతో చెప్పు పొమ్మని. పోతుంది అన్నప్పుడు జాగ్రత్త తినప్పుడారా, ఈ వాక్యం ఎప్పుడు చెప్పేవాడు. ఒకరోజు ఏమైందంటే ప్రభువు యొక్క లోపల మాట్లాడుతాను, నువ్వు నమ్ముతానావా, నువ్వు స్వస్థత పొందుకున్నావు? అవును ప్రభు అన్నాడంట. నువ్వు బెడ్ మీద ఎందుకున్నావు అన్నాడు. బెడ్ మీద శవమాది ఉన్నాడు అతను. ఎవరైనా ఎత్తితేనే కదులుతాడు. వాళ్ళ అమ్మ వచ్చి కదిలిలా, వాళ్ళ అమ్మ వచ్చి పెట్టాలి నోట్లో, ఏం లేదు, ఇంకా శవము. ఏళ్ళ నుంచి 2-3 ఏళ్ళ నుంచి ఎప్పుడు నడిచుడు కాదు, బెడ్ మీద ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నమ్ముతా అంటే ఎందుకు నువ్వు బెడ్ మీద అని. పిల్లరా, ఆయన సాక్ష్యం బ్రహ్మాండమైన సాక్ష్యము. ఎవ్వరు లేరు, ఒకడే ఉన్నారు రూమ్లో. తన కాల్ని తీసుకొని, కాలు లేయడంలా, కాలుని దొబ్బి కాలు బెడ్ కింద అట్లా కింద పడేశాడంట. పిల్లరా, ఆయన చెప్తాడు, కాలు భూమికి ఇట్లా తగులుతానట్లే కొన్ని వేల పిన్నులు కూర్చున్నట్లయిందంట బాడీలోకి. అంత పీడ. ఏసే తిన దెబ్బతిన్న స్వస్థలు చెప్తానే ఉన్నాడు, వాక్యం చెప్తానే ఉన్నాడు. పిల్లరా, మళ్ళా తను దొబ్బుకొని ఆయన మొత్తం స్టోరీస్ ఇంటికి ఏడుపు వస్తుంది మనకు. 1.5 గంట సేపు ఒక జంతువు కదా కొట్లాడుతుందే, ఎవ్వరు లేరు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ వెళ్ళిపోయారు. కానీ కట్ షాట్ చేశాన 1.5 అవర్లో రూమ్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈయన. రూమ్లో పరిగెత్తడం మొదలుపెట్టి ఆ తర్వాత గొప్ప దైవజనుడుగా మారిపోయాడు. గొప్ప కార్యాలు జరిగాయి. విశ్వాసులకు మనం డాక్టరీని తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే అంత గొప్ప సాక్ష్యం ఆయనలో. ఆ తర్వాత ఆయన చాలాసార్లు నరకానికి దేవుడు తీసుకెళ్ళాడు, స్వర్గం తీసుకెళ్ళాడు. గొప్ప దేవుడు, పితామహుడు ఆయన యాక్చువల్గా ఫెయిత్కి. ప్రపంచంలో ఆయన రాసిన బుక్స్ మీరు చదవాలి, చాలా బుక్స్. నేను లాస్ట్ టైం చెప్తే కదా, ఆయన చనిపోయేటప్పుడు ఆయన బుక్స్ చదవండి మీరు. నేను ఇలాగే చచ్చిపోతానని చనిపోక 20 ఏళ్ళ ముందు రాశాడు. ఏమి, నేను చనిపోయే రోజు నా పిల్లలు మనవలు అందరిని పిలుస్తా, అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి అందరికీ నా కళ్ళ ముందర, అందరి కళ్ళ ముందర నేను గుడ్ బై చెప్పి వెళ్తాను, చనిపోతానని చెప్పి. అది చావు అంటే క్రైస్తవులకి. మరణం లేదు, నిద్రపోతాం మనం. అది ఆయన సాక్ష్యం చదువుకొని మీరు నెట్లో వేసి అందరినీ పిలిచి భార్య దిక్కు చూసి నవ్వినాడంట. చక్కగా నిండు నవ్వి అందరినీ చూసి అందరితో బ్రేక్ఫాస్ట్ చేసి తల ఇట్లా అన్నాడంట. అంతే, తల ఇట్లా అన్నాడు, యాలగట్ట తల కిందకి అన్నాడు, ఫినిష్. అది క్రైస్తవుల మరణం. అందుకే బైబిల్ ఒప్పుకోదు, చచ్చిపోయినామంటామే, అది జరగదు. యూ హ్యావ్ టు స్లీప్. మోషే ఏం చేశాడు, పడుకున్నాడు పోయి. పౌలు ఏమంటాడు, నేను వెళ్తానా. పేతురు గురించి నేను వారం చూసుకున్నాం, నా గుడారము తీసివేయబడుతుంది. అది క్రైస్తవుడు. నువ్వు ఏసే తిన్న దెబ్బ చేసి స్వస్థత నాకు లభించింది అని స్వస్థత వాక్యాల మీద నిలబడు. నిర్ణయించు, నా మరణం ఇట్లే ఉంటుంది, నేను ఇలా చనిపోతా. నువ్వు ఎంత వాక్యం చెప్తావో అంత సామర్థ్యం నీలో ఉంటుంది. ఎన్నో పాయింట్ అయింది నాయన? ఓకే, లాస్ట్ పాయింట్, ఫినిష్. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటంటే గివింగ్ టెస్టిమనీ. ఏంటిమా? గివింగ్ టెస్టిమనీ. ఎప్పుడు సాక్ష్యం చెప్తా ఉండాలి పిల్లరా. ప్రకటన గ్రంథము 12:11 ఎవరైనా వాక్యం చదవండి.
ప్రకటన గ్రంథం 12:11. చూసారా పిల్లరా, గొర్రెపిల్ల రక్తము వారిచ్చిన సాక్ష్యం బట్టి. మీరు నేను ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు సాక్ష్యం చెప్తే ఇతరులకి అది హోల్సమ్గా మారుతుందని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మందిని స్వస్థపరిచాడు. మీరు చూస్తే ఒకడే ఎన్నిక వచ్చాడు. అమ్మ అర్థమవుతుంది? అతనితో ఏమన్నా తెలుసు యేసు ప్రభు? తెలుగులో చదవండి 10:19. లూకా 10:19. లూకా 10:19. 17:19. సారీ 17:19. 17:19. అదేనా తెలుగులో రాసింది? 18 చూసారా? దేవుడు మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు లేరని ఇంగ్లీష్లో హోల్ అనే వర్డ్ రాబడింది. ఎవరు ఉందా ఇంగ్లీష్ బైబిల్లో? చదువునైనా. అండ్ హీ సెడ్ unto him, arise, go thy way, హోల్. అంటే ఆరోగ్యం మాత్రమే పొందుకోవడం వేరు, అన్ని పొందుకోవడం వేరు. ఈ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి తను ప్రభువుగా కూడా పొందుకొని పోగలిగాడు. అంటే టోటల్గా, అంటే నీ సాక్ష్యం ఏం చేస్తుందంటే, భారతదేశంలో ఒక అపనమ్మకం ఉంది. అపనమ్మకం అంటే రెండు కారణాలు సాక్ష్యం చెప్పకపోవడానికి. ఒకటి, నార్త్లో ఏం నమ్ముతారంటే, నీకు ఏదైనా మంచి జరిగినప్పుడు చెప్తే అది దిష్టి తగులుతుందంట. నీకు ఏం తగులుతుంది? దిష్టి. ఏం కాలే, మాకేం కాలే అమ్మ. అర్థమే, ఈడ కూడా ఉందిలేండి, ఉంది కదా. ఇంట్లో ఏం సిస్టర్ 10 మూట్లు భీమ్ ఇన్నే ఉండేది, ఇన్నే. మోని నీకు తెలుదా ఆ విషయము? యాడున్నాయి యాడిచ్చాడు దేవుడు మాకి. 10 మూట్లు భీమ్ ఉన్నాయి కదా అంటే, ఎవరు అవే మావి కాదు. ఇంట్లో ఏంది లే, ఎందుకంటే ఏం తగ్గుతుందట? దిష్టి కాదు. నీకు ఇంకేం చెప్పాలో అని. నువ్వు దేవుని బిడ్డ అయ్యండి ఏం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు దీవించాడమ్మా, ఇచ్చాడు. దేవుడికి కారు ఇచ్చాడు. కారు కొన్నారంట కదా, అంటే కారు ఏడుకున్నాము, లోన్లో కొనుక్కోండి. ఎంత దుర్మార్గులు ఉన్నారంటే క్రైస్తవులు, మహిమనే పరచడు దేవునికి. అందుకే అన్ని రంధ్రాలే. మీకు తెలుసు కదా రంధ్రాలు అంటే ఏంటో. అలా మోని రంధ్రాలు ఒప్పుకోరు దేవుడు ఇచ్చాడు. రెండవది సిగ్గు. దేవుడు ఏదైనా చెప్పాడు, సిగ్గు. పాడాలంటే సిగ్గు, చేతులు ఎత్తాలంటే సిగ్గు. ఈ అన్నిటికీ సిగ్గే. సినిమా చూసే మాత్రం సిగ్గుపడరా, ఇట్లా కళ్ళు తీసుకొని చూస్తా అంటారు. హలో, సిగ్గులేనోడా సినిమా చూస్తావా అన్నద్దు. పాపం మంచోళ్ళందరూ మీరు పోలేండి. అలా విషయం ఏమంటే, సాక్ష్యంలో ఎప్పుడు వెనకాడకూడదు పిల్లరా. ఎవరు ఆయన మహిమపడటానికి మనం ఉన్నాం. జాగ్రత్త తినం పిల్లరా. చాలామంది క్రైస్తవులోనే స్వస్థత లేవంటున్నారు. అదొక పెద్ద సుత్తి మనకి. ఓకేనా? రెండవది, నువ్వు స్వస్థత పొందుకొనే లేదంటే అన్యుల గతి ఏంటి? నువ్వు అన్యుల దగ్గర పోయి నరకానికి పోతావు నువ్వు. ఓకే, కొంతమందికి అర్థమవుతుంది నరకానికి పోతావంటే, ప్రభు దగ్గరికి వస్తారు. 70% నువ్వు నరకం గిరికంటే పక్కన పోవా బాబు, ఆల్రెడీ నరకంలో ఉన్నంటారు వాళ్ళు. ఆల్రెడీ డాక్టర్ పొడిచి ఇస్తాను. నాకు అర్థమైందా? హలో, మాత్రలు వేసుకుని నా పరిస్థితి బాగాలేదు, నువ్వు చూసే నరకం అంటావు స్వర్గం అంటావు, ఆల్రెడీ దాంట్లో ఉన్నా అంటారు వాళ్ళు చెప్పాల్సింది ఏమో తెలుసా? నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన, నిన్ను దరిద్రం నుంచి విడిపించేవాడు ఆయన. అంతేకాకుండా నిత్యము నువ్వు స్వర్గంలో ఉండేదానికి నీ పాపాలు తొలగింది. అది కరెక్ట్గా సీక్వెన్స్. అందుకే యేసుప్రభు ఏం చేసేవాడు? ఏడపోయినా సువార్త చెప్పేవాడు, సువార్తతో పాటు ఏమి ఇచ్చేవాడు? స్వస్థత ఇచ్చేవాడు పిల్లరా. అందుకే గుంపులు పోయాడు యేసుప్రభు దగ్గరికి. సో అందుకని మనం ఏం చేయాలి? ఈ యొక్క 5 విషయాలు ఎప్పుడు ఆరాధించేది ఏంటి? మా దేవుని మయపరచాలి. రోగం గురించి మయపరచదండి. అర్థమైందా? నేనా ఫోన్లు చేసి అందరికీ తెలుసా నీకేమైందో, నాకు
అడగాలండి ఆమె, ఏమైంది చెప్పు అని. ఈమె చెప్తుంది, పొద్దున్నే వస్తా అంటే బీపీ వచ్చా, ఇట్లా కింద పడిపోతే పడద కాలు తగిలే, ఆడ బస్సు వచ్చా, నేను ఇట్లయితే. ఎంత దుర్మార్గంగా మాట్లాడతానో తెలుసా. అనారోగ్యం గురించి ఏం చేయకూడదు, డిస్కస్ చేయి, ప్రభుని మయపరచు, లేదా కమాండ్ చేయి, యాక్ట్ చేయి, సాక్ష్యం చెప్పు. ఒక అర్థమైందనైనా. ఇంకోటి ఏంటి సిస్టర్, కమాండ్ చేయి ముందు అమ్మా, కన్విన్స్ కాలను అబ్రాహం మాదిరే. నేను నీకు ఒకటే సూది 5 మంది దాన్ని కలిపి ఒకటే చెప్పేది, నేను నోరు తెరిచి వాక్యాలు విడుదల చేయి, 5 కవర్ అవుతాయి. 5 రాంగ నువ్వు అన్నిట్లో ఆనందంగా ఉంటావు. రోగము ఇల్లీగల్. ఓకే, ప్రార్థన చేసుకుందాం సమయంలో మనం పిల్లరా. థ్యాంక్ యూ లార్డ్.